ప్రభా నాయన మీ స్వరక్తం ఇచ్చి సంపాదించి నీ సొత్తైన ప్రజలుగా రాజులని యాజకులుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఒకప్పుడు మేము దూరస్తులము, ఒకప్పుడు మేము ఎరగని వారిమి ప్రభా నాయన. ఇప్పుడైతే మిమ్మల్ని చూచే కృపలను, మీతో మాట్లాడే కృపలను మాకు ఇచ్చి తండ్రి నాయన, మీ ప్రేమ యొక్క పొడుగు ఎంతో, లోతెంతో, ఎత్తెంతో తెలుసుకుంటే జ్ఞానము మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు తండ్రి. మారలేని వారి కంటే మేము గొప్పవారం కాదు, భక్తులము కాదు, కానీ మయా మీ కృప చేత మమ్మల్ని రక్షించుకున్నందుకు మీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధతను బట్టి మహనీయుడా నీకు వందనాలు అయా. మేము చేతులెత్తుట నైవేద్యము వల్ల మీ సన్నిధికి వచ్చునుగాక, మా ప్రార్థన ధూపం వల్ల మీ సన్నిధికి వచ్చునుగాక ప్రభా. స్తుతుల సింహాసనాసీనుడా ఏమిచ్చి రుణము తీర్చగలం ప్రభా. కాల్చబడ్డకు మా శరీరం ఇచ్చిన నీ రుణము తీర్చలేం ప్రభా. నీకు వందనాలు. ఏ అర్హత లేని మా బ్రతుకులకు నాయన మీ స్వరక్తం ఇచ్చి నాయన ప్రతి జాతిలోను, ప్రతి వంశంలోను, ప్రతి ప్రజల్లో నుంచి నాయన దేవునికి ఒక రాజ్యంగా మమ్మల్ని చేసినందుకు నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధ గుంపులో మమ్మల్ని చేర్చినందుకు నీకు స్తుతులు వందనాలు దేవా. ఈ సాయంకాల సమయం మందు వీటిలో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన, వస్తున్న వారిని ప్రభా, నడిపిస్తున్న జాన్పాల్ గారిని, ప్రేమ తల్లిని, ఈ రోజు నాయన ఎవరైతే వాక్యాన్ని సిద్ధపడి ప్రభా దేవా తండ్రి మాకు బోధించడానికి వస్తున్నారో అయ్య గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇది అయ్యా యాంత్రికంగా కాదు నాయన. అయ్యా దేవ, మీరు చూస్తూ మీరు ఏర్పాటు చేసిన మీ సన్నిధిని మేము గుర్తెరిగి ప్రభా, నాది నుంచి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రభా, ఆఖరి ప్రార్థన వరకు మేము అటెండ్ అయ్యి ప్రభా నాయన అయ్యా నిన్ను స్తుతించే గణపరచ కృపలను మాకు దయచేయండి నాయన. అయ్యా మీకు ఒక మాట చాలు నాయన, మా పరిస్థితులు మారుస్తుంది ప్రభా. దేవా కనుక చేసుకొని జ్ఞానాత్మతో నింపండి ప్రభా. అయ్యా మీ వాక్కుతో మమ్మల్ని నింపండి, మీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. అయ్యా దేవా తండ్రి, మీ కృప లేకపోతే, మీ వాత్సల్యత ఇక్కడ లేకపోతే అయ్యా మేము టచ్ కాబడలేము తండ్రి. నీకు వందన మమ్మల్ని టచ్ చేయండి ప్రభా, స్పృశించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. మీ సిలువ ప్రత్యక్షతలు మాకు కలుగును గాక, నీకు వందనాలు. మీ గాయపడిన హస్తాన్ని మా పై చాచమని ప్రార్థిస్తున్నాం. ఇలాంటి డేస్ల ప్రభా ఎంతమంది అయితే ఉపవాసాల ద్వారా, వారి ప్రతిష్టత ద్వారా నీకు సమీపవడానికి ఇష్టపడి చేస్తున్నారు, వారిని కూడా మీరు దర్శించండి. వీటిని క్రమం గాను, మర్యాద గాని, నామ మహిమార్థమే మీరు జరిగించుకోమని తండ్రి నాయన. కేవలం నీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని, ఆరాధనలో మీరు ఉండండి, మమ్మల్ని తాకి నీ నామాన్ని మహింపరచుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ. చక్కటి ప్రార్థన సహకారాన్ని ఇది పాటల సమయం. దయచేసి ఒకళ్ళు పాడుతప్పుడు ఒకళ్ళు మ్యూట్ చేసుకోండి దయచేసి. అన్నింటిలో వెతుకుంటున్నారు. ప్రైజ్ లార్డ్. పాట పాడడానికి అవకాశం ఉంటే ప్రతి ఒక్కరు పాడొచ్చు. ఒక పల్లవి ఒక చిన్న పాడి దేవనామాన్ని మహిమపరచండి. అమ్మగారు పాడుతున్నారా మీరు? కుమారి అమ్మగారు ప్రైజ్లాడండి. పాడండి అమ్మగారు. పరమ తండ్రికి స్తోత్రములు, హల్లెలూయా. ముందుగా దేవునికి వందనాలు, అలాగే జానపాలయ్య గారికి, అలాగే రమేష్ అయ్య గారికి, అమ్మగారికి, ప్రేమమ్మ గారికి కూడా వందనాలు. మీట్లో ఉన్న అందరికి వందనాలండి. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేడాది దూడలనా, వేలాది పొట్టేండ్లనా, వేడాది దూడలనా, వేలాది పొట్టేండ్లనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలమును నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలమును నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. వేడాది దూడలనా, వేలాది పొట్టేండ్లనా,
వేడాది దూడలనా వేలాది పొటేండ్లనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. పరమ తండ్రికి స్తోత్రములు. అందరికి వందనాలండి. జానపలయ్య గారికి, రమేషయ్య గారికి, అమ్మగారికి, ప్రేమ గారికి కూడా వందనాలండి. వీటిలో అందరికి వందనాలు. గారికి వందనాలు. ఇంకా ఎవరైనా పాత పదాలని ఆశ కలిగిన వారు దయచేసి ఒక పల్లవి ఒక చిన్న బాధి దేవునామాన్ని మైంపరుస్తుంది. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. అలాగే దైవజనులకు వందనాలు. రమేష్ అయ్య గారికి, శాంతమ్మ గారికి వందనాలు. జాన్ పాల్ అయ్య గారికి వందనాలు. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు. ప్రేమ సిస్టర్ గారికి కూడా నా వందనాలండి. పాట పాడి దేవుని నామాన్ని మహింపరచు. నా ప్రాణమా నా అంతరంగమా నాలో నున్న నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో నున్న నా సమస్తమం యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా నా అంతరంగమా నాలో నున్న నా సమస్తమం నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ పాపములన్నిటినీ ప్రాలద్రోయువాడు. నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ పాపములన్నిటినీ ప్రాలద్రోయువాడు. పరమవైచుడు ప్రభుయేసుడు పరమవైచుడు ప్రభుయేసుడు పరిశుద్ధ నామమున సన్నుతింతును పరిశుద్ధ నామమున సన్నుతింతును. నా ప్రాణమా నా అంతరంగమా నాలో నున్న నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో నున్న నా సమస్తమా. ప్రశ్నడండి. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. చక్కని పాదబంది అమ్మగారికి వందనాలు. ప్రైజ్ లార్డ్. రత్న సిస్టర్ పాడుతున్నారు అమ్మగారు, మీరు పాడండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. పాడడానికి అవకాశం ఉంటే పాడండి, లేకపోతే వేరే వాళ్ళన్నా పాడతారు అమ్మగారు. మీరు మళ్ళీ మీట్లోకి వెళ్ళిపోయారు. ప్రైజ్ లార్డ్. పాడడానికి అవకాశం ఉంటే దయచేసి ఎవరన్నా పాడండి. నేను పాడుతున్నానండి. ప్రశాంత్ పాడండి అమ్మగారు. దేవుని స్తోత్రం అండి. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి వందనాలు. అలాగే మీట్లో ఉన్న ప్రతి బిడ్డకి వందనాలండి. అలాగే నేను పాడుతున్నానండి. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై లేసియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాంటి ప్రాణి నిలవలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాని ప్రాణి నిలవలేదు. అడవి పూలై
నీ ప్రేమ పొందగా అడవి పూలై నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. చక్కని పాట. ఎవరన్నా పాత పదాలు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. నా పేరు ప్రకాష్. పాస్టర్ ప్రకాష్, అనంతపురం సార్. జాస్మిన్ సార్కి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. గ్రూప్లో జాస్మిన్ సార్ ఒకటి మాకు తెలుసు, ఇంకెవరు తెలియదు. అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఒక పల్లవి ఉచ్చారణ పాట పాడి దేవుని కనపరుచుకుందాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చింతనున్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చింతనున్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడు, వెతికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. చక్కని పాట పాడినారు. అయ్య గారికి వందనాలు. ఇంకా ఎవరైనా పాత పదాలని ఆశ కలిగిన వారు దయచేసి పాడడానికి అవకాశం ఉంది, పాడండి. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. ప్రైజ్ లార్డ్. దయచేసి ఒక్క పల్లవి ఒక చరణం పాడండి. నేను పాడతాను బాబు. పాడండి అమ్మగారు. ఇద్దరికి అవకాశం ఉంది, ఒకరి తర్వాత ఒకరు పాడండి అమ్మగారు. అందరికి వందనాలు చెల్లిస్తూ పాట పాడుతూ నేను నామాన్ని మహిమపరుచుకుంటాం. నీతో పోచుటకు సర్వేశా ఎవరును లేరు ప్రకాశ, స్తుతి పాడుటకు యేసునాథా చాలవు 10,000 నాలుకలు నీతో పోల్చుటకు సర్వేశా, నిజముగా యేసు పరిశుద్ధుడు, పరమా దేవుని చూచుటకు, నిజముగా యేసు పరిశుద్ధుడు, పరమా దేవుని చూచుటకు, స్తుతులతోనూ కవిత్వముతో దేవదేవుని చేరెదము,
నీతో పోల్చుటకు సర్వేశ ఎవరును లేరు ప్రకాశ స్తుతి పాడుటకు యేసునాద చాలవు 10,000 నాలకు చేతి పటములు రాళ్ళు మను మనకు దైవము కానెరవు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధింతుము మన దేవుని నీతో పోల్చుటకు సర్వేశ ఎవరును లేరు ప్రకాశ స్తుతి పాడుటకు యేసునాద చాలవు 10,000 నాలుకలు నశించును వెండి బంగారములు లోకమాయలు గతించును విలువైనది స్థిరమైనది యేసునాథుని కృపవరమే విలువైనది స్థిరమైనది యేసునాథుని కృపవరమే నీతో పోల్చుటకు సర్వేశ ఎవరును లేరు ప్రకాశ స్తుతి పాడుటకు యేసునాద చాలవు 10,000 నాలుకలు నీతో పోల్చుటకు సర్వేశ ఎవరును లేరు ప్రకాశ. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అమ్మగారు, చక్కని పాట పాడిన అమ్మగారికి వందనాలు. ఇందాక ఎవరో ఒక సిస్టర్ నేను పాడతాననింది. సిస్టర్ గారు అవకాశం ఉంది, పాడండి అమ్మగారు. ఎవరో మీరు? ప్రైజ్ లార్డ్ అమ్మగారు, పాడండి అమ్మగారు. వీటిలో ఉన్న ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. హల్లెలూయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపక పొందిన శక్తి నేను ప్రార్థింపక దయచేయమా. ఏలియా ప్రార్థింపక పొందిన శక్తి నేను ప్రార్థింపక దయచేయమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయమా, ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. ప్రైజ్ ఎవరన్నా లార్డ్ అండి. పాడతారా? నేను ప్రైజ్ లార్డ్ నేను అమ్మగారు, పాడతాను. పాడండి అమ్మగారు. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలండి. చిన్న పాట పల్లవి శరణం పాడతాను. నా కోసమా ఈ శిలువ యోగమా, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ శిలువ యోగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. కల్వరిలో శ్రమలు నా కోసమా,
కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరి సిలువలో నా కోసమా, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణత్యాగము. నా చేతులతో చేసిన పాపానికై, నా పాదము నడచిన వంకర త్రోవలకై, నా చేతులతో చేసిన పాపానికై, నా పాదము నడచిన వంకర త్రోవలకై, నీ చేతులలో నీ పాదాలలో నీ చేతులలో నీ పాదాలలో మృకులు కూర్చినారే. యేసయ్యా నాకై భరించావు, యేసయ్యా నాకై భరించావు, యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా నాకై భరించావు. నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణత్యాగము. కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో శ్రమలు నా కోసమా, నా కోసమా ఈ సిలువ యాగము. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ నా వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హోరే ప్రేటవ సేవా పరిచయలో కొనసాగుతున్నటువంటి 3వ రోజు కూడికకు హాజరైనటువంటి మీ అందరికీ ప్రభునామం పెట్టి వందనాలు. ఇంతటితో పాటలు సమయం ముగించబడిందండి. నూతనంగా జాయిన్ అయిన వారికి ప్రభునామం పేరట హోరే ప్రేటవ నుంచి ప్రత్యేకమైనటువంటి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇంతవరకు మేము మధురమైన స్వరములతో పాటలు పాడి దేవునామాన్ని మహింపరిచిన ప్రతి ఒక్కరికి వందనాలు. నడిపించిన జాన్ పాల్ అయ్య గారికి ప్రభునామం పెట్టి వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి గమనించండి, ప్రతిరోజు ఆరాధన చేయడానికి ఒకరికి సమయం ఇవ్వబడుతుంది కనుక ఆసక్తి కలిగిన వారు, ప్రభుని స్తుతించి ఆరాధించాలనుకున్న వారు మీ పేర్లను మాకు ఇచ్చినట్లయితే మేము ఆరాధనకి సమయం ఇస్తాము. అటు రీతిగానే ఈరోజు ఆరాధన చేయడానికి మనీ సిస్టర్ గారు మన మధ్య ఉన్నారు. వారు ఒక పాట ద్వారా ఆరాధనలోనికి నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట అందరికీ వందనాలండి. ఈ మీటింగ్ నడిపిస్తున్నటువంటి ముఖ్యంగా శాంతి రమేష్ కుమార్ పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రేమ సిస్టర్కి, జాన్ పాల్ బ్రదర్కి నా వందనాలు చెల్లిస్తున్నానండి. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున మెసేజ్ ఇవ్వబోతున్న దైవజనులకు కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధన చేసుకుందామండి. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకి మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. ఈ దినమున సజీవ లెక్కలో ఉన్నామంటే మరి మనల్ని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన చిత్తము, ఆయన సంకల్పన, ఆయన ప్రణాళిక మన పట్ల ఇంకా ఏమై ఉన్నదో కాబట్టి ఆయన ఇంకా మనల్ని ఇలా సజీవ లెక్కలో ఉంచుతూ ప్రతి దినము కూడా ఈ సాయంకాల సమయంలో మనమందరము కూడా చిన్నమందగా కూడుకొని ఆయన స్తుతించడానికి, గణపరచడానికి, ఆయన జీవవాక్యాన్ని విని మనము ఫలించడానికి ఆయన మనకి దినదినము కృప చూపుతున్నాడు. అందును బట్టి దేవాతి దేవునికి ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. మరి ఈ మీటు ఇలా నడపాలి అని ఒక ఆలోచన విధానమును దేవుడు మరి రమేష్ కుమార్ పాస్టర్ గారికి ఆలోచన పెట్టడము, ఇది మరి ఈ విధంగా కార్యక్రమాలు ప్రతి దినము కొన్ని సంవత్సరాలుగా జరగడము నిజముగా దేవుని చిత్తము, దేవుని సంకల్పన అయి ఉన్నది. అందును బట్టి దేవునికి ఎంతో మనం కృతజ్ఞులమై ఉన్నాము. ఈ ఫోన్ లో మరి ఇలాగ మన అందరినీ కూడా మరి వారు
ఒక దగ్గరికి తీసుకొచ్చి సాయంకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి మరి వారు ఎంతో ప్రయాసపడుతున్నారు. ప్రభు వారిని వారి సేవ పరిచర్యలన్నిటినీ ఇంకా బహుగా దీవించును గాక. ఆరాధనలోకి వెళ్ళిపోదామండి. స్తోత్రం 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 నాయనా. గొప్ప దేవానికి వందనాలు, ప్రేమ స్వరూపిణి వందనాలు, మహోన్నతుడానికే వందనాలు, మా ఆరాధనకి యోగ్యుడానికే వందనాలు. ఎవరు కూడా నిర్లక్ష్యముగా ఉండద్దు, కానీ ప్రభు సన్నిధి మనతో ఉండే సమయం అండి ఇది. మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మీ స్థలాలలో మోకరించి చేతులు పైకెత్తి ఆరాధన చేద్దామండి. ప్రభుకి దేవానికి వందనాలు 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 స్తుతులు చెల్లిద్దామా. మహోన్నతుడానికి వందనాలు, గొప్ప దేవానికే వందనాలు, భూమిని ఆకాశంలో సృష్టించిన సర్వ సృష్టికర్తానికే వందనాలు, మా స్తుతులకు పాత్రుడానికే వందనాలు, మా ఆరాధనకి యోగ్యుడానికే వందనాలు, మహోన్నతుడానికే వందనాలు, గొప్ప దేవానికే వందనాలు 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 యేసయ్య. నీకే స్తోత్రంలయ 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 స్తోత్రంలయ. పరిశుద్ధుడా 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 నీకే వందనాలయ. నిత్యము వేలాది కోటాను కోట్ల దూతలతో స్తుతింపబడుచున్న నా దేవానికే వందనాలు వందనాలు వందనాలయ. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. చెరసాలలో నేను బందీగా ఉన్న సింహాల బోనులో పడవేసిన కరువు ఖడ్గము హింస ఏదైనను మరణాశాసనమే పొంచున్నను. చెరసాలలో నేను బందీగా ఉన్న సింహాల బోనులో పడవేసిన కరువు ఖడ్గము హింస ఏదైనను మరణాశాసనమే పొంచున్నను. యేసు నామమే ఆధారం కాదా, యేసు రక్తమే నా విజయము. పగలు ఎండలో రాత్రి వెన్నెలలో కునకక కాపాడు యేసు దేవునికి ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ
సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నిజమే నా తండ్రి, ఏ స్థితిలో మేమున్నా మీకు స్తుతి చెల్లించాలి ప్రభా. ఎందుకంటే మా కొరకు నాయన ఇదిగో నా తండ్రి నాయన సర్వమును వదిలేసి ప్రభా అయా ఈ భూలోకానికి నిన్ను నువ్వు తగ్గించుకుని వచ్చి ప్రభా మా పాపముల కొరకు, మా దోషముల కొరకు, మా అతిక్రమముల కొరకు నాయన ఆ కలవరి సిలువలో ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు తండ్రి. నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా? నీలా ప్రాణం పెట్టేవారు ఎవరున్నారు తండ్రి? మాకు నాయన పరలోక రాజ్యాన్ని ఇవ్వటం కొరకు నాయన నీ అద్వితీయ కుమారుని ఒక్కగానొక్క కుమారుని ప్రభా ఈ పాపలోకానికి పంపించి ప్రభా నా తండ్రి మాకు నిత్య జీవాన్ని ఏర్పాటు చేసిన గొప్ప దేవ. ఏమిచ్చినా నీ రుణము మేము తీర్చుకోలేము కానీ ప్రభా ప్రతి దినము కూడా నా తండ్రి మీకు కృతజ్ఞులమై మా పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో ప్రభా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తూ నిన్ను ప్రేమించే బిడలుగా మేము ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మంచి దినాల్లో ఉన్నాము తండ్రి. ఏ ఒక్కరము కూడా తొట్టిపోకుండా, జారిపోకుండా మా ఆత్మీయ స్థితిలో నాయన ప్రతి నిత్యము ఎదుగుట కొరకు ఇలాంటి గొప్ప మీట్ని మీరు ఏర్పాటు చేసిన విధానానికి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా ఈ ఆరాధన అంతా కూడా మీ నామానికి మహిమకరంగా నా తండ్రి దైవానికి స్తోత్రములు నాయన. పాటలు పాడిన ప్రతి ఒక్కరు ఈ ఆరాధన అంతా కూడా మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పుడు నాయన ఇదిగో నా తండ్రి నీ దైవజనులు నీ పక్షాన నిలబడిన ప్రభా మాట్లాడుతుండగా ప్రభా నాయన నీ దైవజనులను రెండు పాళ్ళ ఆత్మ అభిషేకంతో అభిషేకించి నోటికి బూరగా ఉండి ప్రభా నాతోనూ మాతోనూ నాయన నీ బిడలతోనూ నాయన ప్రభా మీరే మాట్లాడమని ప్రతి ఒక్కరికి వినగల చెవి గ్రహించే మనసు దయచేయమని నా తండ్రి నా దేవ కృపగలిగిన దేవ నీ యొక్క వాక్యాన్ని వింటుండగా ప్రభా మా ఆత్మలో, మా కీళ్లలో, మా మూలుగులలో, మా శరీరంలో ప్రతి అవయము కూడా సరి చేయబడాలి, బాగు చేయబడాలి. విడిచిపెట్టవలసింది మేము విడిచిపెడుతూ ప్రభా ఏది పొందుకోవాలో, ఏది భద్రపరుచుకోవాలో ప్రతిదీ నాయన నీ వాక్యమును మేము భద్రపరుచుకొని ప్రభా ఇదిగో మంచి నేలను పడిన విత్తనము ప్రభా మా జీవితాలలో ఓపికగా ప్రభా వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఫలించే కృపను నాకును, మాకును, మా అందరికీ దయచేయమని ఈ కొద్ది ప్రార్థనని పాదాలు చెంత పెడితే ఈ ఆరాధన అంతా మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో అతి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్. ఆత్మీయ ఆరాధనతో పాటుగా వాక్య ధ్యానం నిమిత్తమై ప్రార్థన కూడా చేశారు. దేవునామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సిస్టర్, చక్కని ఆరాధనలో నడిపించారు. ప్రభునామం పేట మీకు నా వందనాలు. మంచి సమయానికి వచ్చి ఉన్నామండి. నేరుగా అయ్యగారికి నేను వాక్యానికి సమయం ఇస్తున్నాను. మరి ఈ దినమున ఒరే ప్రేటను ప్రేమించి వాక్యాన్ని అందించడానికి పాస్టర్ జచిన్ చార్లీ గారు, నర్సాపురం వాస్తవ్యులు. వీరు గొప్ప దైవజనులు. 5 సంఘాలను నడిపిస్తూ అనేక రాష్ట్రాలలో అనగా ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో సువార్త సేవ చేస్తూ అనేక మంది సేవకులను ప్రోత్సాహంగా ఉంటూ వారికి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. అనేక సభలలో వాడబడుతూ అనేక మీట్లలో వాడబడుచున్నారు. ఈ దినమున మనకు వాక్యం అందించడానికి మన మధ్యకి వచ్చినారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్కసారి అన్మ్యూట్ చేసుకుని వారికి వందనాల ద్వారా ఆహ్వానాన్ని తెలియపరచండి. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ అయ్యగారు. లార్డ్ గారు. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. అమ్మా వందనాలమ్మా, అందరికీ వందనాలు. 7:45 వరకు వందనాలు. వాక్యాన్ని అందించండి. ప్రైజ్ లార్డ్. మరి ఈ యొక్క వాక్యము అందజేయడానికి మరి ఆహ్వానించినటువంటి రమేష్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి అలాగే మరి ప్రారంభం నుంచి కూడా మరి ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అనేక మంది దేవుని బిడ్డలు మరి ఎంతగానో తమ స్వరాలతో దేవుని గణపరిచారు. దాని కొరకే నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి మనం వాక్య భాగంలో మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు మన వాక్యం అంశము మరి
దేవుని శక్తిని మనం ఎలా పొందుకోగలం అనేటువంటి దాని గురించి మరి మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మన దేవుడు ఎంతో శక్తి కలిగినటువంటి వాడు. ఆయన శక్తిని మనం పొందుకొని మన ఈ లోకంలో జీవించాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడు. మరి ఆయన చెప్పారు కదా ఆయన శిష్యులతో, మరి మీరు శక్తిని పొందుకుంటారు, మీ శక్తిని పొందుకున్న తర్వాత మరి మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు, మరి నేను చేసిన కార్యాలన్నీ కూడా మీరు చేస్తారు, మరి అంత మాత్రమే కాదు వాటికన్నా గొప్ప వాటిని మీరు చేస్తారు అని మరి దేవుని గ్రంథంలో మనం ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు మరి తన శిష్యులతో చెప్పినటువంటి విషయాలు రాయబడడం మనం చదువుకుంటూ ఉన్నాం. మరి అలాగే మరి ప్రభువు ఆజ్ఞ మరి ఆయన వాగ్దానం చేసిన రీతిగా మనందరి జీవితాల్లో మరి ఆయన శక్తిని మనం పొందుకుని ఆయన కొరకు బలమైన సాక్షులుగా మనం జీవించాలని ఆయన ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మరి ఆ యొక్క దేవుని శక్తిని పొందుకుని ఆయన పరిచర్యలో మరి బలముగా వాడబడినటువంటి కొంతమంది దేవుని బిడ్డల యొక్క జీవితాల్లో నుంచి వారు ఎలాగా మరి శక్తిని పొందుకున్నారు, ఎలాగా వారు దేవుని చేత వాడబడ్డారు అనే విషయాలు మనం కొన్ని బైబిల్ గ్రంథంలో చూద్దామండి. మరి చెప్తున్నాడు కదా, మరి దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే 23వ కీర్తన 5వ అధ్యాయంలో నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్తా ఉన్నాడు. ఆ యొక్క గిన్నె నిండి పొర్లే అనుభవాన్ని మరి దావీదు భక్తుడు మరి కలిగి ఉన్న రీతిగా మనం కూడా మన హృదయము మరి ఆయన వాక్యము ద్వారా మరి నింపబడాలి. మరి ఆయన యొక్క శక్తి ద్వారా మనం నింపబడాలి, ఆయన యొక్క ప్రభావం ద్వారా మనం నింపబడాలి. ఆ విధంగా నిండడం మాత్రమే కాకుండా అది పొంగి ప్రవహించే విధంగా ఉండాలి అనేటువంటిది ఆ యొక్క దేవుని యొక్క భక్తుల యొక్క జీవితంలో వారి అనుభవాన్ని మనం వారు అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ గిన్నె నిండి పొర్లేటువంటి అనుభవం మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉండాలి. ఆ యొక్క నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్తా ఉన్నారండి. దేనితో మరి ఆయన మరి నూనెతో ఆయన తలను అంటినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నూనె అనగా వాక్యమునకు గుర్తు, ప్రార్థనకు గుర్తు, అలాగే పరిశుద్ధాత్మకు గుర్తు. మరి ఈ విధంగా మనందరి జీవితాల్లో ఇవన్నీ కూడా మనందరం కూడా కలిగి ఉన్నాం. మనందరం కూడా వాక్యం చదివేటువంటి వాక్యం ద్వారా నేర్చుకుని, వాక్యం ద్వారా ఎదుగుతూ, వాక్యం ద్వారా ఆదరించబడుతూ, వాక్యంలో ఉన్నటువంటి అనేక విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రభు మనందరికీ కూడా మరి చక్కని అవకాశాలు ఇచ్చారు. మనందరూ మరి ఆ యొక్క వాక్యాన్ని చదువుకుని వాక్యం ద్వారా మనం బలపరచబడి ఆ యొక్క మరి దైవజనులు చెప్తూ ఉంటుండగా వాక్యాన్ని నేర్చుకుంటూ మన జీవితాల్లో ఎదిగినటువంటి విశ్వాస జీవితాలు మనం కలిగినటువంటి వారంగా మనం ఉండాలని దావీదు భక్తుని వలె ఆ యొక్క గిన్నె నిండి పొర్లే ఎటువంటి అనుభవాన్ని, దేవుని శక్తి, ఆయన ప్రభావము మన జీవితాల్లో నిండుగా మనం కలిగి ఉండడం మాత్రమే కాకుండా అది పొర్లి ప్రవహించే అనుభవం మనం కలిగి ఉండాలి. అంటే మన ద్వారా అవి మరి తిరిగి ఇతరులకు కూడా అది పొంగి ప్రవహించే విధంగా అది ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. అందుకనే వాక్యంలో మనం చూస్తున్నాం కదా, ఇదిగో ఎవరైతే నన్ను వెంబడిస్తారో, ఎవరైతే నా వాక్య ప్రకారం జీవిస్తారో అతని కడుపులో నుంచి జీవజల ధారలు ప్రవహిస్తూ ఉంటాయి అని చెప్తా ఉన్న రీతిగా అవి అతను నేర్చుకున్న వాక్యాన్ని బట్టి, అతను జీవించిన పరిశుద్ధ జీవితాన్ని బట్టి, అతను ఆ నేర్చుకున్న వాక్యము అతను నింపబడడం మాత్రమే కాకుండా అది పొంగి ప్రవహించే విధంగా అది చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరికీ, తన కుటుంబస్తులందరికీ, తన స్నేహితులందరికీ, తన బంధువులందరికీ కూడా ఆ జీవజల నది ప్రవాహము అది చేరుకునే విధంగా ఉండేదిగా ఉంటాది అనేటువంటిది మనం వాక్యంలో మనం చూస్తున్నాం.
మరి అటువంటి అనుభవాలు మనందరి జీవితంలో ప్రభు అనుగ్రహించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. చూడండి, ఇక్కడ అపోస్తలుల కార్యంలో ఒక భక్తుని గురించి మనం చూద్దాం. మొట్టమొదటిగా మరి స్టెఫెను యొక్క జీవితంలో ఆయన నింపబడిన తర్వాత ఆయన ఎటువంటి కార్యాలు చేశారు అనేటువంటిది మనం చూద్దామండి. ఆ యొక్క చూడండి, ఆ 6వ అధ్యాయము, అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూసినట్లయితే, స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై అని అక్కడ మనం చూస్తున్నామండి. స్టెఫెను దేనితో నింపబడ్డాడండి? స్టెఫెను దేవుని కృపతోను దేవుని బలముతోను నింపబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే స్టెఫెను వలె మనం కూడా దేవుని యొక్క కృపతో దేవుని యొక్క బలముతో మనం నింపబడే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా కృపతో బలముతో దేవుని కృపతో బలముతో నిండిన వాడే ఆయన చేస్తున్నటువంటి కార్యాలు ఇక్కడ రాస్తా ఉన్నారు. ఆయన ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయించు ఉండెను అని మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ విధంగా దేవుని కృపతో బలముతో మనం నింపబడి మనం కూడా స్టెఫెను వలె ఆ యొక్క ప్రజల మధ్య అనేక మహత్కార్యాలు గొప్ప సూచక్రియలు చేయాలి అనేటువంటిది దేవుని యొక్క ఆశ. మరి స్టెఫెన్ని ఒక రకంగా ప్రేమించి మనల్ని మరో రకంగా ప్రేమించి ఆయన మరి ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఒకలాగా ప్రేమించేటువంటి ఆ తత్వము మన దేవునిలో లేదు. ఆయన స్టెఫెన్ని ఎలాగైతే ప్రేమించాడో, స్టెఫెన్ని ఎలాగైతే ఆయన కృపతో బలంతో నింపాడో, అదే విధంగా మనల్ని కూడా ఆయన కృపతో బలముతో నింపడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మనం చేయవలసిందల్లా ఏంటంటే, ప్రభువా నీ కృపతో నన్ను నింపండి, నీ బలముతో నన్ను నింపండి, నీ శక్తితో నన్ను నింపండి అని మనం ప్రభుకి ప్రార్థన చేసినప్పుడు ప్రభు మనల్ని ఆయన కృపతో ఆయన బలముతో ఆయన శక్తితో మనల్ని నింపేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తద్వారా మన ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యములు మరి ఆయన జరిగించుకోవడానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత దాని పైన వచనం చదివినట్లయితే 7వ వచనంలో మరి ఒక మాట మనం చదువుకుందాం. ఆ విధంగా దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి అని మనం చూస్తున్నామండి. ఆ విధంగా ప్రభు యొక్క శిష్యులు అపోస్తలులైనటువంటి వారు ఈ విధంగా దేవుని యొక్క మరి ఆయన శక్తి ద్వారా నింపబడి ఆయన శక్తిని పొందుకుని మరి ఆ యొక్క దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు ఆ యొక్క దేవుని ఆత్మతో ఆ యొక్క దేవుని నడిపింపుతో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానముతో మరి వారు పరిచర్యలు జరిగించినప్పుడు మరి అనేక మంది యాజకులు, మరి యాజకులు అంటే ఎవరండి? మరి దేవాలయంలో వారు యాజకత్వం చేసేటువంటి వారు. మరి యాజకులు మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా మరి జీవిస్తూ యేసు ప్రభు దేవుడు కాదు, మరి మెస్సయ్య కాదు అని ఆయన సిలువ వేసినటువంటి వారు. మరి యాజకులే అనేక మంది విశ్వాసం ఉంచి ప్రభువుని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా మనము ఆయన శక్తి ద్వారా మనం నింపబడి కార్యాలు జరిగించినప్పుడు అనేక మంది ఆ యొక్క దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు, మరి ఆ దేవుడు అంటే ఎవరో మరి తెలియనటువంటి వారు, ఈ దేవుడు వేరే దేశం వాళ్ళ దేవుడు కదా, ఈ దేవుడు మన దేశం దేవుడు కాదు అనేటువంటి వారే మరి అటువంటి వారిని కూడా మరి మనం ప్రభు వైపు నడిపించడానికి ప్రభు మనల్ని వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత మరొక వ్యక్తిని గురించి మనం చూద్దాం. ఆయన పేరు మరి బర్నబాస్ అని అంటారు. ఆయన పేరు యోహాను. అయితే ఆయన్ను బర్నబాస్ అని పిలిచేటువంటి వారు. చూడండి, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము ఆ యొక్క 24వ వచనంలో మనం చూసినట్లయితే, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 24వ వచనము, అతడు పరిశుద్ధాత్మతోను
విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులను ప్రభు పక్షమున బహుజనులు ప్రభు పక్షమున చేరిరి అని మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఈ యొక్క యోహాను అనేటువంటి భక్తుని గురించి, బర్నబాసుగా పిలువబడేటువంటి ఈ యొక్క భక్తుని యొక్క జీవితంలో అతను మరి ఆయన పరిశుద్ధాత్మతో విశ్వాసముతో ఆయన నింపబడినట్లుగా మనం చూస్తున్నాం. మరి మన జీవితంలో మరి అటువంటి అనుభవాలు మనం కలిగి ఉన్నామా? మరి మనం ఆయన శక్తితో, ప్రభావంతో, ఆయన బలముతో, అంత మాత్రమే కాదు విశ్వాసముతో మనం నింపబడి ఉన్నామా? మనం ఎలాగున్నాం అనేటువంటిది మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ నువ్వు అవిశ్వాసముతో నింపబడి మరి నీవు ఆ యొక్క దేవునికి విరోధముగా నీవు ఆ యొక్క జీవించే వ్యక్తిగా నీవు ఒకవేళ ఉన్నట్లయితే మరి నీకు దాని వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు అని తెలుసుకోవాలి. ఏ విధంగా ఈ యోహాను భక్తుడు మరి పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకొని ఆ యొక్క పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకొనినటువంటి మనుషుల యొక్క జీవితాలు, వారి స్త్రీ గాని పురుషుడు గాని ఎవరైనా మరి వారి జీవితాలు ఎలాగుంటాయి అని మనం ఆలోచించినట్లయితే వాడు సత్ప్రవర్తన కలిగి ఉంటాడు, మంచి ప్రవర్తన కలిగి ఉంటాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ విధంగా ఈ బర్నబాస్, ఈ యోహాను అనేటువంటి మరి ఆయన కూడా మరి పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకొని మరి సత్పురుషుడుగా అక్కడ పిలువబడ్డాడు అని మనం చూస్తున్నాం. మరి ఆయన సత్ప్రవర్తనను బట్టి, ఆయన మంచి ప్రవర్తనను బట్టి, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నడిపింపు, ఇవన్నీ కూడా ప్రజలు మరి ఆయనలో చూసి మరి ఆ యొక్క బహుజనులు ప్రభు పక్షమున చేరిరి అని మనం చూస్తున్నాం. మరి ఆదిమ సంఘంలో మరి ఆ సమయాల్లో మరి జనులు అయినటువంటి వారు యేసు క్రీస్తుని నమ్మాలంటే చాలా మరి కష్టతరమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఆయన ఒక మానవుడిగా, ఒక మరీ కుమారుడిగా మరి వారందరూ కూడా చూసేటువంటి వారు కానీ ఎవరు కూడా మెస్సియను, దేవుడు ఆ యొక్క యేసు క్రీస్తును మెస్సియగా కానీ దేవుడుగా కానీ వారు అంగీకరించడానికి ఇష్టపడేటువంటి వారు కాదు. మరి ఇప్పుడు కూడా మరి ఇశ్రాయేలు దేశంలో మరి చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే వారిలో చాలా మంది ఇంకా యేసు ప్రభు అంటే ఏదో మరే కుమారుడు, యోసేపు కుమారుడు అంటారే కానీ ఆయన యేసు క్రీస్తు ప్రభు, ఆయన మరి వచ్చారు, రెండోసారి ఆయన రాబోతున్నారు అనేటువంటిది వారు నమ్మట్లేదు. ఇంకా మెస్సీ వస్తాడు అని వారు కనిపెడుతూ ఉన్నారు. ఈ విధంగా మరి వారు మోసపోతూ ఉన్నారు. మరి అనేక మంది మరి చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే మరి నేనే క్రీస్తును, నేనే మెస్సియను అని అనేక మంది అబద్ధ ప్రవక్తలు మరి ఇశ్రాయేల్ దేశంలో తిరుగుతున్నట్లుగా, మరి ప్రతి ప్రాంతంలో ఒక్కొక్క వ్యక్తి మరి వివాహాలు అయిపోయి 2-3 బిడ్డలు ఉన్నటువంటి వారు కూడా మరి నేను క్రీస్తుని అని వారికి వారు చెప్పుకుంటూ మరి ఆ యొక్క ప్రజలను వారు మోసగిస్తూ ఉన్నట్లుగా మరి చాలా మంది దైవజనులు చెప్తూ మరి ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు మరి ఎంతో బాధ కలుగుతూ ఉంటారు. చూడండి ప్రియులారా, మరి వారి పరిస్థితి ఎలా ఉందంటే మరి మెస్సియా వచ్చాడు, యేసయ్య వచ్చాడు అనేటువంటి విషయాన్ని కూడా వారు నమ్మలేనట్లుగా మరి ఉన్నారు. అయితే ఇక్కడ మరి చూడండి, పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకునేటువంటి ఈ సత్ప్రవర్తన కలిగినటువంటి యోహాను మరి ఆ బర్నబాసుగా పిలువబడేటువంటి ఆయన మరి మంచితనాన్ని బట్టి, ఆయన మరి నిండుకొనిన పరిశుద్ధాత్మతో నిండుకొనిన విధానాన్ని బట్టి, విశ్వాసంతో నిండుకొనిన విధానాన్ని బట్టి అనేక మందిని ప్రభు పక్షముగా చేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా అనేక మందిని మన ద్వారా ప్రభు మరి ఆయన పక్షంగా చేర్చేవారుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుచేతే మనం కూడా ఈ యోహాను భక్తుని వలె పరిశుద్ధాత్మతో విశ్వాసముతో దేవుని శక్తితో మనం నింపబడి మరి ఆయన చేసినట్లుగానే మరి ఆ యొక్క ప్రభు కొరకు గొప్ప కార్యాలు అనేక మందిని ఆయన వైపు త్రిప్పగలిగేటువంటి వారంగా మరి మనం చూస్తున్నాం. ఈయన గురించి కొద్ది మాటలు మరి నేను అసలు ఈయన గురించి ఎక్కడ రాయబడింది అని చూసినప్పుడు ఆ అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయంలోనే 36వ వచనంలో ఈయన గురించి ఇంతకు ముందే
ఒకసారి చెప్పబడిందండి. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనం. చూడండి, ఈయన కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇందాక మనం చదువుకున్నాం కదా, విశ్వాసంతో మరి ఆ యొక్క పరిశుద్ధాత్మతో నింపుకొనబడినటువంటి ఒక సత్పురుషుడు అని మనం చదువుకున్నాం కదా, ఆయనేనండి ఈయన. ఈయన ఎవరంటే అసలే కుప్రలో పుట్టిన లేవీయుడు. ఈయన పేరు యోసేపు అంట. చూడండి, లేవి గోత్రంలో పుట్టినటువంటి వాడు. లేవి గోత్రం అంటే వారు అంత త్వరగా యేసు ప్రభువు నమ్ముకోవడం అనేటువంటిది అసాధ్యం. ఎందుకంటే వారు చాలా వారికి ఉన్నటువంటి గోత్రాన్ని బట్టి వారు ఎంతగానో గర్విస్తూ ఉంటారు. మరి మాది అన్ని గోత్రాల కంటే పెద్ద గోత్రం, ప్రభు చేత ఎన్నుకొనబడినటువంటి గోత్రం మాది, మేము మామూలు వంటి వారం కాదు. మరి అటువంటి అంత గర్వముగా ఉన్నటువంటి లేవి గోత్రంలో నుంచి మరి ప్రభువు నమ్ముకున్నాడంటే అది మామూలు విషయం కాదండి. మరి చూడండి, ఆ యొక్క మరి ఎవరు చెప్పారు ఇతనికి దేవుని గురించి? యేసుక్రీస్తు నిజమైన దేవుడని మరి లేవీయుడైనటువంటి యోసేపుకు అసలు ఎవరు చెప్పుంటారు దేవుని వాక్యం? అసలు ఎలా నమ్ముకుని ఉంటాడు? ఇంత నిష్ట కలిగి ఆ యొక్క లేవీయుడిగా ఆ లేవి వంశంలో జన్మించిన మరి ఈయన దేవుని నమ్ముకున్నాడంటే, చూడండి, యోసేపు ఈ లేవీయుడు ఆ యొక్క నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడం ద్వారా మరి అనేక మంది మరి ఆ ప్రజలు మరి లేవీయుడే నమ్ముకున్నాడు కదా, మరి మోషే ధర్మశాస్త్రము మోషే వంశంలో పుట్టినటువంటి వాడే, మరి ఆ యొక్క లేవి వంశంలో పుట్టినటువంటి వాడే దేవుని నమ్ముకున్నాడు కదా, మరి మనం నమ్ముకోకపోవడం ఏంటి అని ఆ యొక్క అనేక మంది దేవుని దగ్గరికి ఆకర్షించబడినట్లుగా మనం చూస్తున్నామండి. చూడండి, ఆ విధంగా గొప్ప పరిచర్య మరి యొక్క యోసేపు మరి జరిగించాడని ఆ తర్వాత మాట మనం చదువుకున్నట్లయితే, ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి అని మనం చూస్తున్నామండి. చూడండి, ఈయనకి అపోస్తలులు ఆయనకి ఏం పేరు పెట్టారయ్యా అని మనం చూసినట్లయితే హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇస్తుంది అంటండి. బర్నబా అని పేరు పెట్టారంట. బర్నబా అనే పేరు మరి అర్థము హెచ్చరిక పుత్రుడు. ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే మరి అక్కడ సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహపరిచేటువంటి కుమారుడు అనేటువంటి మాట, అర్థాన్ని ఇచ్చేటువంటి మాట అక్కడ చూడడం జరిగిందండి. ఈ విధంగా ఆ కింద ఫుట్ నోట్ లో కూడా మీరు చూసినట్లయితే ఆ యొక్క హెచ్చరిక పుత్రుడు అనే దానికి 1 నెంబర్ వేసి కింద రాశారు కదా, ఆదరణ పుత్రుడు అని రాశారు. అంటే ఆదరించేటువంటి ఆ యొక్క లక్షణాలు దేవుని యొక్క బిడల్లో, ఇతరులను ఆదరించే విషయంలో, ఇతరునికి హెచ్చరిక చేసే విషయంలో, ఇతరులని ప్రోత్సాహపరిచే విషయంలో వారు ఎప్పుడు కూడా ఎడతెగక వారు ఉంటారు. వారు ఆ విధంగా సత్ప్రవర్తన కలిగి పరిశుద్ధాత్మతో నింపబడి ఇతరులను హెచ్చరిస్తూ, ఇతరులను ప్రోత్సహిస్తూ, ఇతరులను ఆదరిస్తూ మరి ఉన్నప్పుడు మరి వారి జీవితాల ద్వారా వారి సాక్ష్యం ద్వారా మరి జీవన విధానాన్ని బట్టి అనేకులు మరి దేవుని యొక్క మార్గాల్లో జీవించేవారుగా ఉంటారు, దేవుని దగ్గరికి ఆకర్షించబడేవారుగా ఉంటారు, మరి దేవుని వెంబడించేవారుగా ఉంటారు అని ఈ యొక్క యోహాను మరి మారుపేరు, బర్నబా అనే మారుపేరు కలిగినటువంటి యోహాను జీవితాన్ని బట్టి మనం తెలుసుకున్నాం. అదేవిధంగా మనం కూడా మరి ఆయన పరిశుద్ధాత్మతో, ఆయన బలముతో, ఆయన శక్తితో, విశ్వాసముతో మనం నింపబడి ఆ యొక్క ప్రజలైనటువంటి వారు వంకర మార్గాల్లో వెళ్ళిపోతున్నటువంటి వారిని, ఫోన్లే వాళ్ళు ఎట్లా పోతే మాకేంటి, వాళ్ళు ఏమైపోతే మాకేంటి అని వదిలిపెట్టేయకుండా వాళ్ళని హెచ్చరించి మంచి మార్గంలోకి నడిపించే వారిగా మనం ఉండాలి. ఎవరైనా మరి బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉంటే వారిని ఆదరించి, వారిని ప్రేమించి, వారిని చేర్చుకొని మనం వారిని ప్రభు ప్రేమను చూపించేవారుగా మనం ఉండాలి. ఆ విధంగా దేవుడు మనందరినీ కూడా ఆయన వాడుకోవాలని, ఇతరులకు ఎంతో ఆదరణకరంగా, ఇతరులకు ఎంతో మేలుకరంగా, ఇతరులకు ఎంతో ఆశీర్వాదకరంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి అటువంటి మనం కూడా ఒకప్పుడు దూరస్తులమే, మనం కూడా ఒకప్పుడు ఈ దేవుడు మనం నమ్మనటువంటి వాళ్ళమే. మరి యోహాను ఎలాగైతే మరి లేవీయుడు మోషే ధర్మశాస్త్రమే ప్రాముఖ్యం, ఆయన చెప్పిన 10 ఆజ్ఞలే ప్రాముఖ్యము,
మరి దాని ప్రకారం మేము జీవిస్తాను, మరి యేసయ్య మామూలు ఒక మరియ కుమారుడు అని ఇంతకుముందు అపోహలో ఒక చెడు అభిప్రాయంలో ఉన్నటువంటి ఆయన్ని ప్రభు ఎలా మార్చుకున్నాడు, అలాగే ఒకప్పుడు దూరస్తులుగా ఉన్నటువంటి మనల్ని ప్రభు మరి సమీపస్తులుగా చేసి ఆయన బిడ్డలుగా మార్చుకున్నారు. ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించేటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించి ఆయన ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం. అలాగే మనం కూడా మార్పు చెందినటువంటి మనము ఆ యొక్క పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకొని మరి మన సత్ప్రవర్తనను బట్టి ఇతరులను ఆదరిస్తూ హెచ్చరిస్తూ అనేక మందిని ప్రభు వైపు నడిపించే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత మరి మూడవ వ్యక్తిగా మనం చూద్దామండి. మరి మనం ఆ యొక్క అపోస్తుల కార్యము 9వ అధ్యాయము అలో మనం చూస్తున్నాం కదా. అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో ఆ యొక్క 17 నుంచి 20 వచనాల్లో మనం అక్కడ చూస్తాం. ఆ యొక్క సౌలు అనేటువంటి మరి దేవునికి విరోధంగా జీవించినటువంటి ఒక ఎంతో మరి ఆ యొక్క దేవుని యొక్క మరి బిడలను మరి హింసిస్తూ మరి ఎంతగానో మరి వారిని చంపుతూ మరి వారిని ఖైదుపాలు చేస్తూ మరి వారిని ఎంతగానో హింసిస్తున్నటువంటి యొక్క సౌలు అనేటువంటి ఆయన పౌలుగా మారడం, ఆయన పౌలుగా మారిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మతో మరి దేవుని శక్తితో నింపబడడం, దీన్ని మనం చూస్తా ఉన్నాం. చూడండి, చదువుతున్నాను. ఆ యొక్క అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు మనం చదువుకుందామండి. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అననీయ వచ్చి సౌలుతో చెప్తా ఉన్నాడు, ఇదిగో సౌలా సహోదరుడా, నీకు మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొందాలని, నీ యొక్క ఆ యొక్క ఆత్మీయ నేత్రాలు మూయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి నీకు ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఆ యొక్క బాహ్యమైన నేత్రాలు ఆ యొక్క మరి నీకు తెరవబడినటువంటి విధంగానే నీకు ఆత్మీయ నేత్రాలు కూడా తెరవబడాలి. తెరవబడి నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నీవు నింపబడాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నారు అని మనం చూస్తున్నామండి. చూడండి, ఆ యొక్క దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి సౌలు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన దేవుని యొక్క శక్తితో నింపబడాలని, ఆయన మార్చబడాలని, ఆ విధంగా తన యొక్క మరి ఆ యొక్క బిడలైనటువంటి వారిని, క్రైస్తవ విశ్వాసులను మరి ఎంతగానో హింసించడం దేవునికి ఇష్టం లేదు. మరి ఆయన అంటున్నారు కదా, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తా ఉన్నావు అని అడుగుతా ఉన్నారు. ప్రభువా, నీవెవరు, నేనెప్పుడు నిన్ను హింసిస్తాను అని అడుగుతా ఉంటే, ఇదిగో నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలైనటువంటి వారిని నువ్వు హింసిస్తే నువ్వు నన్ను హింసిస్తున్నట్టే అని ప్రభు వారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మరి ఆ విధంగా అతను ఎంతో అంధత్వంతో, ఆత్మీయమైన అంధత్వంతో ఉండి ఆ యొక్క ధర్మశాస్త్రమే ప్రాముఖ్యము అని వాదమాడుతూ, ఈ యొక్క యేసు ఒక నజరేతు వాడు మాత్రమే, ఈయన మనలాంటి మనిషే, ఈయన ఎందుకు మీరు నమ్ముతా ఉన్నారు అని నమ్మినటువంటి వారందరినీ, క్రైస్తవులను మరి ఎంతగానో హింసిస్తూ వారిని జైల్లో పెడుతూ వారిని అనేక మందిని చంపుతూ ఉన్నటువంటి మరి ఆయన మరి అనేక మంది మరి దమస్కులో ఉన్నారు, వారందరినీ కూడా చంపేయాలి అని ఆ యొక్క అధికారుల దగ్గర మరి పర్మిషన్ తీసుకొని మరి వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క అటువంటి వ్యక్తిని కూడా మార్చుకొని మరి ప్రభు తన పరిశుద్ధాత్మతో నింపాలని మరి వాడుకొని అనేక మందికి సాక్షార్థమై అనేక ప్రాంతాల్లో నిలబెట్టుకోవాలని ప్రభు కోరిక కలిగి ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అటువంటి మరి సౌలు లాంటి మరి మనల్ని మరి అలాగే దేవునికి వ్యతిరేకంగా మరి మనం జీవించినటువంటి మనల్ని ప్రభు కోరుకున్నటువంటి కారణాన్ని బట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఈరోజు దేవునికి భయభక్తులు కలిగి ఆయన వాక్యం వింటూ ఆయన మరి పరిశుద్ధాత్మ నింపబడి విశ్వాసముతో ఆయన శక్తితో బలముతో నింపబడి మరి మనం ముందుకు సాగిపోయేవారుగా అనేక మందికి
సాక్ష్యార్థమై మనం జీవించే విధంగా ప్రభు మనల్ని నిలబెట్టారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, తర్వాత వచనంలో మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని పంపబడెను అని మనం చూస్తున్నామండి. ఆహారం పుచ్చుకొని బలపడెను అని మనం చూస్తున్నామండి. ఆ యొక్క దేవుడు మరి ఆయన పరిశుద్ధాత్మతో నింపిన తర్వాత ఆ యొక్క కన్నుల నుంచి పొరల వంటివి రాలిని లేచి వెంటనే ఆయన బాప్తిసం తీసుకుని ఆ తర్వాత ఆహారం తీసుకుని బలపడ్డారు అని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి మన శరీరానికి ఈ యొక్క ఆహారం తీసుకోవడం ద్వారా ఎలాగైతే బలం మనం పొందుకుంటామో, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం, దేవుని వాక్యాన్ని మనం చదవడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా మనం బలాన్ని పొందుకుంటాము. మరి ఆయన కొరకు సాక్షులుగా ఈ లోకంలో కుడికి కానీ ఎడమకి కానీ మనం తొట్టిల్లిపోకుండా మరి ఆయన మార్గాల్లో తిన్నగా మనం వెళ్ళేవారుగా మనం ఉంటాం. ఈ విధంగా మరి పౌలు భక్తుడు ఎలాగైతే మరి దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి ఆ యొక్క ఎరిగిన తర్వాత ఆయన కొరకు మరి బలపడి, వాక్యం ద్వారా మరి బలపడి, ఎలాగైతే పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన శక్తితో నింపబడి మరి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాడో, మరి మనం కూడా అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడేటువంటి వారంగా, నింపబడి అనేక మందిని ప్రభు వైపు నడిపించే వారంగా, మన ద్వారా మన గ్రామాలు, మన పట్టణాలు, మన యొక్క దేశము మరి ఆ యొక్క ప్రభువును తెలుసుకోవడానికి ప్రభు మనల్ని పౌలు వలె మనల్ని కూడా ఆయన వాడుకోవాలని ఇష్టపడతా ఉన్నారు. కాబట్టి మనము ఆ యొక్క ప్రభువు అతన్ని ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మతో శక్తితో ఆయన నింపాడో, అదే విధమైనటువంటి పరిశుద్ధాత్మతో శక్తితో నన్ను నింపయ్యా అని మనం ప్రభుని ప్రార్థన చేసేవారుగా మనం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనందరినీ కూడా ఆయన పరిశుద్ధాత్మతో నింపేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చివరిగా 4వ మరి వ్యక్తి, మరి ఆయన దైవజనుడు, మరి ఆయన యొక్క జీవితంలో నుంచి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. 4వదిగా మరి పేతురు భక్తుని యొక్క జీవితంలో నుంచి కొన్ని ఆత్మీయమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందామండి. ఆయన గురించి చూడాలంటే మరి అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు మనం చదువుకుందామండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా. మరి ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడండి? ప్రజల అధికారులతో, పెద్దలతో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంతకుముందు ఆయన జీవితాన్ని మనం చూసినట్లయితే మరి ఆ యొక్క శిలువ శ్రమలు, యేసుక్రీస్తు ప్రభు వారిని కొడతా ఉంటే, ఆ రాత్రి ఆయన బంధించి ఆయన ఎంతగానో అవమానపరుస్తూ ఉంటే అక్కడే మరి పేతురు గారు నిలబడ్డారు. ఆయన దూరాన్ని నుంచి ఆయనకి ఏమేం జరుగుతుందో వాటన్నిటిని కూడా గమనిస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఒక చిన్న పాప వచ్చి అడుగుతా ఉంటది, నువ్వు యేసు ప్రభుతో ఉన్నావు కదా అని అంటే ఆయన చెప్తారు కదా, కాదు నేను యేసు ప్రభుతో లేను, నువ్వు పొరపాటు పడతా ఉన్నావు, ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. చూడండి, చిన్న పిల్లల దగ్గర కూడా యేసు ప్రభు తెలుసు అని ఒప్పుకోలేనటువంటి అంత పిరికివాడైనటువంటి పేతురు గారు మరి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం ఆయనకి? ప్రజల అధికారుల దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి ఈ ధైర్యం ఆయన ఎక్కడి నుంచి పొందుకున్నాడు అని మనం చూసినట్లయితే, అంతకుముందు అయితే ఆయన పరిశుద్ధాత్మ శక్తిని ఆయన పొందుకోలేదు. మరి ఇప్పుడు మరి తిరిగి ఆ యొక్క దేవుని ఆయన ఆరోహణం అయిన తర్వాత ఆయన ఇదిగో మీకు వాగ్దానం చేసినటువంటి ఆత్మను మరి మీకు పంపిస్తాను, మీరు వెళ్ళి యెరూషలేములోకి వెళ్ళి కనిపెట్టండి అని ఆ యొక్క మరి వారికి చెప్పినప్పుడు 120 మంది మరి ఆ వెళ్ళి మేడగదిలో కనిపెట్టుతూ ప్రార్థన చేస్తూ 10 దినాలు వారు మరి దేవుడు ఇచ్చేటువంటి బహుమానం కొరకు, ఆయన ఇచ్చేటువంటి వరం కొరకు వారు కనిపెట్టినప్పుడు మరి అక్కడ వారందరినీ, మేడగదిలో ఉన్న
120 మందిని కూడా దేవుడు పరిశుద్ధాత్మతో ఆయన శక్తితో ఆయన నింపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ విధంగా వారు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన తర్వాత మరి పేతురు ఆయనలో ధైర్యం వచ్చేసింది. ఇంకెంత మాత్రము పిరికితనం లేదు. చూడండి, ఆయన ప్రజల అధికారుల దగ్గరికి వెళ్ళి పెద్దల దగ్గర వాళ్ళందరితో వాళ్ళ ముందు ధైర్యంగా మాట్లాడు. ఇంతకుముందు చిన్న చిన్న పిల్లలు, యవనస్తులు, మరి ఒక చిన్న సైనికుడు, ఆ విధంగా ఎవరైనా అడిగితే, ముగ్గురు అడిగినప్పుడు వారి వారి ముందు కూడా వారికి యేసుప్రభు ఎవరో నాకు తెలియదు, మరి మీరు అనవసరంగా పొరపాటు పడతా ఉన్నారు, ఆయన ఎవరో నేను ఇదే మొదటిసారి వింటా ఉన్నాను అని అబద్ధాలు ఆడినటువంటి పిరికివాడైనటువంటి దుడుకు స్వభావం కలిగినటువంటి ఈ పేతురు మరి ఆ యొక్క తొందరపాటు మరి చాలా విషయాల్లో మరి చాలాసార్లు మరి ప్రభు మాట్లాడుతుండగా తొందరపాటుగా మరి అందరికన్నా ముందుగా ఆయన ఏదేదో మరి సమాధానం చెప్పేస్తా ఉండేటువంటి వాడు. చాలాసార్లు యేసు ప్రభు వారు మరి ఇదిగో పేతురు, మరి నువ్వు ఆ విధంగా చేయకూడదు అని అనేక సార్లు పేతురును ఆయన మందలించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అటువంటి దుడుకు స్వభావం కలిగినటువంటి ఆయన అంతకుముందు ఆయనకు పరిశుద్ధాత్మతో నింపబడలేదు కాబట్టి అనే విధంగా ప్రతి దానికి తొందరపడడం, ప్రతి దానికి మరి భయపడడం, మరి ప్రతి విషయంలో మరి ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా తన ఇష్ట ప్రకారంగా మరి తను జీవించడం అనేటువంటిది చేసేటువంటి వాడు. అది ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు చెప్తా ఉన్నారు కదా, అధికారులతో పెద్దలతో ఆయన మాట్లాడుతూ చెప్తా ఉన్నారు కదా, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందనని నేడు మమ్మల్ని విమర్శించున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా అని ఎంత ధైర్యంగా ఇక్కడ ఆ ప్రజల అధికారుల దగ్గర ఆయన నిలబెట్టినప్పుడు ఆ శాస్త్రులు మరి వారందరూ కూడా ఈయనకి వ్యతిరేకంగా మరి వీరిని విమర్శించడానికి, వీరికి తీర్పు చెప్పడానికి వారు పిలిచినప్పుడు ఆయన ధైర్యంగా చెప్తూ ఉన్నాడు కదా. ఆ 10వ వచనంలో చూడండి, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్లు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు అని మనం చూస్తున్నామండి. చూడండి, ఇంత పిరికివాడైనటువంటి పేతురు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడో, ఎంత చక్కగా సాక్ష్యం ఇస్తా ఉన్నాడో, యేసుక్రీస్తు గురించి ఆయన గొప్పతనం గురించి ఎంత చక్కగా వర్ణిస్తా ఉన్నాడో చూడండి. మరి అటువంటి ధైర్యము, అటువంటి తెగింపు మరి అధికారులు పెద్దలు అంటే మరి వారికి ఏమైనా చేసేటువంటి అధికారము, ఇతన్ని ఏదైనా చేయగలిగినటువంటి ఆ లోక సంబంధంగా వారికి అధికారం ఇవ్వబడి ఉంటుంది. అయినా వారి అధికారాన్ని బట్టి తను కలిగినటువంటి దేవుని యొక్క మరి ఆ యొక్క శక్తిని, తను పొందుకున్నటువంటి శక్తిని, మరి ఆ యొక్క దేవుని శక్తి ద్వారా అతను చేస్తున్నటువంటి కార్యాలను గురించి సాక్ష్యం ఇవ్వడానికి అతను ఏ విధంగా కూడా భయపడట్లేదు. ఆయన చెప్తా ఉన్నాడు కదా, మరి చివరి వచనంలో ఆయన అంటా ఉన్నాడు, 12వ వచనంలో, మరి ఎవరి వలన కూడా రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులో ఇవ్వబడిన మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎంత ధైర్యముగా రక్షణ సువార్తను అక్కడ వారందరి ముందు, మరి అధికారుల ముందు, పెద్దల ముందు, శాస్త్రుల ముందు, పరిసయ్యుల ముందు, మరి తనను ఆ యొక్క న్యాయ సింహాసనం ముందు నిలబెట్టి అతను తీర్పు తీర్చున్నటువంటి వారందరి ముందు ఎంత ధైర్యముగా మరి ఆ యొక్క దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. మరి మీరు సిలువ వేశారు, మీరే సిలువ వేశారు, మీరే ఆయన్ని చంపారు అని ధైర్యముగా మరి వారిని చూపించి మీరే అని చెప్తా ఉన్నాడు. చూడండి, ఆ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి. మరి మీరే చేశారు, మీరే చంపారు అని వారు చెప్తూ, మీకు తెలియక చేశారు, అయితే మరి ఈ నామమునే మీరు రక్షణ పొందుకోండి. మరి అప్పుడు మీరు తెలియకుండా, నేను ఎలాగైతే తెలియకుండా అప్పుడు
ఆయన తెలియదని, నేను వేరే మరి ఎంతో దుడుగు స్వభావంతో పిరికివాడిగా ఉన్నటువంటి నన్ను మార్చినటువంటి దేవుడు, నన్ను రక్షించుకున్నటువంటి దేవుడు మిమ్మల్ని కూడా రక్షిస్తాడు, మిమ్మల్ని కూడా ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు అని తన యొక్క సాక్ష్యాన్ని అక్కడ వినిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పొందినటువంటి రక్షణ, ఆయన నామములో ఉన్నటువంటి రక్షణ మరి ఎవరికి కూడా ఇవ్వబడలేదు అని ఆయన సాక్ష్యం ఇస్తూ మరి దేవునికి సాక్షిగా నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. మరి అలాగే మనం కూడా పేతురు వలె మనం ఆయన శక్తి ద్వారా నింపబడినప్పుడు అనేక మంది జీవితాల్లో మనం ఆశీర్వాదకరంగా మార్చబడతామండి. మరి మనం ఈ రోజున మనం చూస్తూ ఉంటే మనం దేని ద్వారా నింపబడతా ఉన్నాం అని మనం పరిశీలించుకుందాం. దేవుని శక్తి మన కొరకు కనిపెడతా ఉంది మనల్ని నింపాలని, దేవుని యొక్క బలంతో మనల్ని నింపాలని, ఆయన విశ్వాసంతో మనల్ని నింపాలని, ప్రార్థనా జీవితంతో మనల్ని నింపాలని, వాక్యముతో మనల్ని నింపాలని ఆయన యొక్క కృప కనిపెడతా ఉంటే మనం ఏం చేస్తున్నామంటే మరి ఇంకా వేరు వాటితో మనం నింపబడతా ఉన్నాం. ఈ లోక సంబంధమైనటువంటి వాటితో మనం నింపబడతా ఉన్నాం. లోక సంబంధమైనటువంటి ఆశలు, లోక సంబంధమైనటువంటి కోరికలు, ఆ యొక్క నేత్రాస, శరీరేశ, జీవపుడంబం, మరి వీటి ద్వారా మనం నింపబడుతూ మరి దేవునికి దూరం అయిపోతా ఉన్నాం. అందుకనే మనం ఆ యొక్క గొప్ప గొప్ప దైవజనులు మరి జరిగించినటువంటి విధంగా కార్యాలు మనం జరిగించలేకపోతా ఉన్నాం. అయితే ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఆ యొక్క దేవుని శక్తితో మీరు నింపబడాలని, దేవా నీ శక్తితో నన్ను నింపండి, నీ ప్రభావంతో నన్ను నింపండి. ఇదిగో ఇంతకాలము నేను లోక సంబంధమైనటువంటి వాటితో నేను నింపబడ్డాను, ఇదిగో వాటి ద్వారా నేను నింపబడి మరి నా చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా అనేక తప్పు మార్గాల్లో నేను నడిపించాను, నన్ను క్షమించండి. ఆ విధంగా నేను నింపబడడం అనేటువంటిది నీకు ఇష్టం లేదు. నీ యొక్క శక్తి ద్వారా నింపబడాలని, నేను నింపబడడం మాత్రమే కాకుండా అనేక మందిని నీ శక్తి ద్వారా నింపే విధంగా నేను చేయాలని మీరు ఇష్టపడుతున్నందుకు, నీ బలంతో నన్ను నింపి అనేక మందిని బలపరచడానికి, నీ విశ్వాసంతో నన్ను నింపి అనేక మంది అవిశ్వాసంలో నశించిపోతున్నటువంటి వారిని విశ్వాసులుగా తీర్చిదిద్దడానికి నన్ను వాడుకో ప్రభువా, నీ శక్తిని నాకు అనుగ్రహించు అని మీరు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఆయన మరి తన శక్తితో, తన బలంతో, తన ప్రభావంతో ఆయన నింపి ఆయన మిమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మరి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభు యొక్క శక్తితో నింపబడడానికి, ఆయన యొక్క ప్రభావంతో, ఆయన బలముతో మరి మీరు నింపబడి అనేక గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేయడానికి ప్రభు మీకు సహాయం చేస్తారు. మరి ఈ యొక్క మాటలు మనందరి జీవితాల్లో మరి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నానండి. మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకుని మరి వాక్య భాగాన్ని మరి ముగిస్తానండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. నాయన నిష్ప్రయోజనమైనటువంటి మమ్మల్ని నాయన నీ శక్తి ఎరగకుండా, నీ బలం ఎరగకుండా, నీ చిత్తం ఎరగకుండా నాయన నశించిపోతున్నటువంటి మమ్మల్ని నీవు ఎన్నుకొని నాయన నీ బిడ్డలుగా మీరు చేసుకొని నీ శక్తిని, నీ ప్రభావాన్ని నాయన మేము కూడా పొందుకొని, నీ బలాన్ని మేము పొందుకొని నీ కొరకు సాక్షులుగా ఉండడానికి ఆయన మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు. నాయన అవును నాయన, ఆనాడు శిష్యులు మరి నాయన ఎలాగైతే వారు నీ గురించినటువంటి విషయంలో వారు ముందు సరిగా వారు అర్థం చేసుకోలేనప్పుడు
వారు సరిగా ప్రవర్తించలేకపోయారు. కానీ నేను పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత నీ శక్తిని, నీ ప్రభావాన్ని, నీ బలాన్ని వారు అర్థం చేసుకున్న తర్వాత నీ శక్తిని, నీ ప్రభావాన్ని వారు పొందుకుని అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఎలాగైతే వారు మార్చబడ్డారో గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డ, సహోదర సహోదరులందరినీ కూడా నీ శక్తితో నింపమని మనవి చేసుకుంటూ ఉన్నాం. మరి ఎవరైతే మరి ప్రార్థన చేస్తారో, ఎవరైతే నాకు అడుగుతారో వారికి నేను సమృద్ధిగా నా యొక్క ఆత్మను నేను అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే నీకు అత్యధికంగా నేను అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు. ఇప్పుడు మరి నీ శక్తి కొరకు మరి మిమ్మల్ని బ్రతిమాలుకుంటా ఉన్నాం. నీ బలముతో మమ్మల్ని నింపమని బ్రతిమాలుకుంటా ఉన్నాం. నీ ప్రియ బిడ్డలందరినీ కూడా నీ శక్తి, నీ ప్రభావం, నీ బలముతో నింపి మరి నీ కొరకు బలమైన కార్యాలు చేసేవారుగా అనేక ప్రాంతాల్లో నీకు సాక్షులుగా నిలబడి అనేక మందిని నీ వైపు త్రిప్పడానికి మరి వారిని బలపరిచి నీ సేవలో వాడుకొని నీవే మహిమ పొందమని యేసునామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. వందనాలు. వందనాలు. ప్రైజ్లాడండి. చక్కటి వాక్యాన్ని అందించిన మరి పాస్టర్ గారికి ప్రభు పేట వందనాలు. దేవుడు శక్తిని ఎలా పొందుకోవాలో, దేవుని యొక్క విశ్వాస విషయంలో దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం ఎలా కాపాడుకోవాలో చక్కగా వివరించిన జస్టిన్ చార్లీ గారికి, పాస్టర్ గారికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ పాస్టర్ గారు. చక్కని వర్తమానాన్ని అందించిన నాయ గారికి ప్రభు నామ పేరిట వందనాలు. గూగుల్ మీట్లో ఉన్నా కానీ ఇది స్క్రీన్ నాకు కనిపించలేదండి, అందుకే లేట్ అయింది, క్షమించండి. వర్తమానంతో బలపరిచిన అయ్యగారికి మరొకసారి హోరే ప్రేట్ ఎవరి నుండి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయంలో ఒక చిన్న పాట అనంతరం ప్రార్థన చేసుకుందామండి. ఊహించు వాటి కంటే ఎంతో అధికముగా రక్షించినావు దేవా, నీ ప్రేమ మధురము. ఊహించు వాటి కంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా, నీ ప్రేమ మధురము. ఏ మంచి లేని మాకు మా మంచి కాపరి దీవించినావు దేవా, నీ ప్రేమ మధురము. హీనులం బలహీనులం నిలువలేక పడిపోయిన లేవనెత్తి బండపైని నిలబెట్టినావుగా. చీటికి మాటి మాటికి మా నమ్మకమే కోల్పోయిన అడుగడుగున నీ నమ్మకత్వమును కనపరిచినావుగా. పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు, నీ గొప్ప ప్రేమ నా పైన చూపి కంటి పాపలా కాచినావయ్యా. చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా, చేతి నీడలో దాచినావయ్యా. తోడుగా మా ముందరే నడచినావయ్యా, పోషించినావయ్యా, బలపరచినావయ్యా. భయము వలదని ధైర్యమునిచ్చినావయ్యా, నడిపించినావయ్యా, కాపాడినావయ్యా. ఊట మంచులో విజయమునిచ్చినావయ్యా. మా తలంపులే కావు నీ తలంపులే, మానక మా జీవితాలలో జరిగించినావయ్యా.
మా ఊహలే కాదు నీ ప్రణాళికే మానక సమయానికి నెరవేర్చినావయా. కంటి పాపలా కాచినావయా, తోడుగా మా ముందరే నిలచినావయా. హల్లెలూయా. చెప్పబడిన వాక్యము మనందరి హృదయాల్లో ఫలించులాగిన, అలాగే వాక్యాన్ని అందించినటువంటి దైవజనుల యొక్క పరిచర్య నిమిత్తం, వారి కుటుంబం కొరకు, వారి సంఘాల కొరకు ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యన ఉన్నటువంటి, దయచేసి వీడియో ఆఫ్ చేయండి. మేడం మేరీ మోనికా గారు ప్రార్థనా సహకారాన్ని అందించండి. మేరీ మోనికా మేడం ప్రార్థనా సహకారాన్ని అందించండి మీకు అనుకూలంగా ఉన్నట్లయితే. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మహోన్నతుడు తండ్రి, ఈ దాసుడి ద్వారా మంచి వాక్యం ద్వారా ప్రభు మీరు మాట్లాడారు. అవును ప్రభా, దేవుని శక్తి ఎలా పొందుకోవాలో తండ్రి, ఆనాడు గొప్ప భక్తులు ప్రభా నీ శక్తిని పొందుకొని గొప్ప కార్యాలు చేశారు. అలాగే మేము కూడా ఈ దినాల్లో నీ శక్తిని పొందుకొని నాయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు మేము కూడా చేయాలని మీరు కోరుకుంటున్నారు. నీకు వందనాలు, వందనాలు. అవును ప్రభా, నువ్వు అలా ఉండాలని ఆశిస్తున్నావు. మేము అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని మీరు ఆశిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. జీవాధిపతి నాయన, సజీవుడైన దేవుడు తండ్రి, నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు తండ్రి, పరిశుద్ధాత్ముడు తండ్రి, అడుగు ప్రతి వారికి మరి నిశ్చయంగా ఇచ్చే దేవుడు తండ్రి. దేవా, ఎంత మంచి దేవుడు, గొప్ప దేవుడు తండ్రి, సజీవుడైన దేవుడు తండ్రి. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభా నిదాసుడు నాయన, ఆయన నిలవబెట్టుకొని, అవును ప్రభా, ఆనాడు ఏలియాలు, ఎలీషాలు, యెహోషువాలు దేవా ఈ రోజుల్లో కరువు అయిపోయారు నాయన, ఎవరు లేరు తండ్రి. ఆ రోజు ఎంత ధైర్యంగా వెళ్ళి ప్రభా, ఇదిగో నాయన రాజుల ఎదుట ఎంత చక్కగా అద్భుతాలు చేసి నాయన వారికి భయం కలిగించినట్లుగా అటువంటి దానియేలు లాంటి వారు, ప్రార్థనా యోధులు, వీరులు లేరు నాయన. ప్రభా, బలపరిచినటువంటి వారిని లేవనెత్తండి నాయన. రోషము కలిగి బ్రతికితే అలాగ బ్రతకాలి నీ కొరకు తండ్రి. అటువంటి ఆలోచన పుట్టించండి, నన్ను కూడా వాడుకోండి, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి. నీ దేవుని శక్తితో నన్ను నింపండి, నీ బలముతో నింపండి, నీ మహిమ ప్రభావంతో నన్ను కూడా నింపి వాడుకోమని యేసునామములో చిన్న ప్రార్థన బ్రతిమాలి వేడుకొనిచున్నాను నా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమెన్. ప్రార్థనా సహకారాన్ని అందించిన అమ్మగారికి ప్రభు నామం పెట్టే వందనాలు. ఈ సమయంలో సాక్ష్యాలకు సమయం అండి. దేవుడు మీ పట్ల చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను సాక్షి రూపంలో తెలియజేసి దేవుని నామాన్ని మహింపరచండి. అంతేకాకుండా మీ ప్రార్థన అవసరాలను మాకు తెలియపరిచినట్లయితే మీకోసం మేము ప్రార్థన చేస్తాము. ఇక్కడ అన్ని విషయాల కొరకు ప్రార్థించలేకపోయినా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు ప్రార్థనా యోధులు మీ ప్రతి ఒక్క ప్రార్థన అవసరం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. దయచేసి త్వరగా తెలియపరచండి అమ్మా. ప్రైజ్ లాడండి. హలో, ప్రైజ్ ప్రైజ్ లాడండి. అదే రాత్రి చెప్పాను కదండి, మా పిన్ని వాళ్ళ అమ్మాయి స్వప్న అనేసి, తనకి ఉదయం 5:30కి డెలివరీ అయ్యిందండి. పాప పుట్టింది, చక్కగా ఉంది. మీరందరూ ప్రార్థన వల్ల దేవుడు గొప్ప కృప మేలు చేసి ఉన్నాడు. దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇంకా వాళ్ళకి దేవుని కృపా కాపుదల ఉండాలి. ఫస్ట్ బాబు, ఇప్పుడు పాప అండి. మీరందరూ ఇంకా ప్రార్థన చేయండి. దేవునిలో ఎదుగులాగా కుటుంబం అంతా కూడా దేవుని యొక్క రక్షణలో దేవుని యొక్క నామాన్ని ప్రకటించేలాగా మీరందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. నార్మల్ డెలివరీ అండి, ఆపరేషన్? నార్మల్ డెలివరీ అండి. దేవునికి స్తోత్రం.
నిన్నటి దినమున ప్రార్థన అవసరత కోరినప్పుడు అందరూ స్వప్న కొరకు ప్రార్థన చేశారు. మీ అందరి ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుత ఆశ్చర్యకరంగా మరి నార్మల్ డెలివరీ రావడానికి దేవుడు కృప చూపి ఉన్నారు. చక్కని బిడ్డను అనుగ్రహించారు. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ప్రభు నామ పేరిట వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకెవరైనా సమస్యలు కానీ ప్రార్థన అవసరతలు కానీ ఉంటే తెలియపరచండి అమ్మా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రేమ తల్లి మరి ప్రైజ్ లార్డ్. అసలు మరి ఇక్కడ ఒక అంటే కిరాణా షాప్ ఉంది, మాకు తెలిసిన వాళ్ళే. ఆవిడకి ఉదయం కాలంలో మరి పాము కుట్టిందమ్మా. మరి కేజీ తీసుకెళ్ళిపోమన్నారు. బాగా సీరియస్గా ఉంది. మరి ప్రార్థన చేయమని కోరుకున్నారు. మరి ఆ తల్లి కోసం ప్రార్థన చేయండి అమ్మా. మరి పేరు చెప్పండి. పేరు తెలియదండి. మరి వాళ్ళు అమ్మ నన్నడివి కానీ పేరు తెలీదు. ఆవిడ కొంచెం సీరియస్గా ఉందని ప్రార్థన చేయమన్నారు అంకుల్ గారు వచ్చి. ఏదేమైనా తల్లిగారి కొరకు ప్రార్థన చేద్దామండి. మరి దేవుడే వారిని రక్షించి రక్షణలోనికి నడిపించలాగున మరి తల్లిగారి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎవరైనా ఉంటే తెలియపరచండి. లేనట్లయితే ప్రార్థనలోనికి ముందుకు కొనసాగిపోదాం. చెప్పబడినటువంటి ప్రార్థన అవసరాల నిమిత్తమై మరి ముఖ్యంగా పాము కాటుకు గురైనటువంటి సహోదరి కోసం ప్రార్థన చేసుకుందామండి. అలాగే ఈరోజు 85 మంది జాయిన్ అయ్యారు. వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించలాగిన వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయంగా బలం పొందుకునేలాగిన ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి కోన జాషువా అయ్య గారు ప్రార్థనా సహకారాన్ని అందించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వేలాది స్తుతులు, వందనాలు ప్రభువా. మీరు ఇచ్చిన కృపను బట్టి, ప్రేమను బట్టి మరొకసారి ప్రభువా మీ పాదాలు చెంతకొచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కృప, మీ వాత్సల్యత తోడుగా ఉంచి ఇప్పుడు వరకు కూడా ప్రభునైనా మీట్లో మేమందరం కూడా పాల్గొని నీ నామాన్ని స్తుతించడానికి మీరు చేసినటువంటి సహాయం బట్టి మీ స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఓరే మినిస్ట్రీస్లో ప్రభు జరుగుతున్నటువంటి వీటి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాకు అనేక మంది జాయిన్ అయ్యి ఆత్మీయమైనటువంటి మేలులు పొందుకుని ప్రభా నీలో బలపరచబడుతున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఇంకా ప్రభా అభివృద్ధిపరచండి. మీ కృప, మీ కాపుదలను తోడుగా ఉంచండి. ఇంకా అనేకమైన నూతనమైన ప్రజలు జాయిన్ అయ్యి ప్రభా నిజమైన సత్యాన్ని తెలుసుకుని నీలో అంటుకట్టుబడటానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమ నమ్మకములు కలిగిన మా యేసయ్య, మీకు వేలాది స్తుతులు, వందనాలు ప్రభా. చక్కగా అందరూ కూడా ప్రార్థన అవసరతలు పంపిస్తూ ఉన్నారు ప్రభా. ప్రార్థన అవసరతలు పంపించిన ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దర్శించండి. ఆ యొక్క అవసరతను మీరు తీర్చండి. మీ కాపుదలను అనుగ్రహించండి. మీ సన్నిధి క్రాంతిని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా ప్రభు అనేక మంది ప్రభునైనా నీ వైపు తిరిగి చూసి నిజమైనటువంటి ప్రభునైనా ప్రణాళికలో ప్రభు నిలబడగలిగినటువంటి ధన్యతను దాచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమ కలిగినటువంటి దేవాని స్తోత్రాలు అయా. మీటు నడిపిస్తున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దైవిక జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. అదే రీతిగా నాయన ఇదిగో ప్రభా భారం కలిగి ఈ పరిచర్యను ప్రభా ముందుకు నడిపిస్తున్నటువంటి అయా ప్రియ దైవ సేవకులు రమేష్ అయ్య గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఇంకా ప్రభా మీ పరిచర్యలో ప్రభా బలమైనటువంటి సాధనంగా వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృప, మీ కాపుదలను తండ్రి నాయన మీట్లో ఉన్న ప్రియ ఆత్మీయ బిడ్డలందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచాం తండ్రి. ఇదిగో ప్రభా చక్కటి వర్తమానాన్ని మేము విన్నాం ప్రభా. విన్నటువంటి మాటను విడిచిపెట్టుకోకుండా ప్రభా మా హృదయాల్లో ప్రభానైనా మేము భద్రపరుచుకుని నీలో బలపరచబడటానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగినటువంటి దేవా, మీ కృప, మీ వాత్సల్యతను తోడుగా ఉంచమని మీరు రెక్కల నీడలో భద్రపరుచుకోమని అతి త్వరగా రానయ్యన్న యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమె ప్రార్థన సహకారాన్ని అందించిన అయ్యగారికి ప్రభు నామం పెట్టి వందనాలు. మరొక ప్రార్థన చేసుకుందామండి. బలహీనలను దేవుడు బలపరచులాగున మరి పాము కాటుకు గురైనటువంటి సహోదరిని దేవుడు స్వస్థతను అనుగ్రహించలాగిన మన మధ్యన ఉన్నటువంటి స్వస్థత వరం కలిగినటువంటి లాజరస్ అయ్య గారు దయచేసి ప్రార్థన సహకారాన్ని అందించండి.
మా వందనాలమ్మ. ఏటమ్మా ప్రార్థన అవసరము? పాము కాటుకు గురైనటువంటి సహోదరి స్వస్థత కొరకు, అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి దేవుడు జ్ఞానం ఇచ్చేలాగా, మంచి రిజల్ట్ ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుని, కృపగలసిన భద్రపరిచి ఈ సాయంకాల సమయంలో నేను నీతో సహవాసం చేయటానికి నేను స్తుతిని ప్రభా. నీ వాక్య భాగాన్ని వినటానికి నేను స్తుతిని ప్రభా. అపోస్తలులైన పౌలు, పేతురు నేను స్తుతిని ప్రభా. ఏ విధంగా చేత నేను వారు నిన్ను వెంబడించారో, ఏ విధంగా నేను స్తుతిని ప్రభా నేను మేము తెలుసుకున్నాము, ఆ విధంగా మేము కూడా జీవించడానికి సహాయం చేయండి. అలాగే ముఖ్యంగా నేను స్వస్థత నేను స్తుతిని ప్రభా కొరకు ప్రార్థించిన, నేను స్తుతిని అడిగిన, నేను పాము కాటు నేను స్తోత్రం ప్రభా గురి అయిన నేను ఆ బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్ర సంపూర్ణ స్వస్థతను నిన్ను స్వస్థపరిచేవో నేనే సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రాలు. పరిశుద్ధపరచండి, ప్రత్యేకపరచండి, దీవించండి, బలపరచండి. ఆ బిడ్డను కనుకరించండి. సంపూర్ణ స్వస్థతో అనేక మందికి సాక్షిగా నేను స్తోత్రం ప్రభా. నీ నామం నేను స్తోత్రం ప్రభా. రక్షణ లేని వారికి నేను రక్షణ నేను కలిగినట్లుగా ఆ బిడ్డ ద్వారా అనేక మంది రక్షణ పొందుటకు సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. అలాగే మరి ముఖ్యంగా నేను ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ లోనే ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క బిడ్డలను, చిన్న బిడ్డలందరినీ కూడా నేను దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి, కనికరించండి ప్రభావ. వారు రాయిచున్న ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా నేను స్తోత్రం ప్రభా. నేను వారికి మంచి జ్ఞానమును, చేతుల పోరాటమును నేను స్తోత్రం ప్రభా. మంచి ఆశీర్వాదకరమైన రిజల్ట్స్ దయచేసి నేను స్తోత్రం ప్రభా. వారందరూ నేను స్తోత్రం ప్రభా నేను స్తుతించుటకు నేను నీలో ఘనముగాను ఆశీర్వాదకరంగాను అనేక మంది నేను క్రైస్తవులు బిడ్డలు ఉన్నారు, వారు కూడా ప్రార్థన చేస్తున్నారు. అలాగే నేను హిందూ బిడ్డలు ఉన్నారు, నేను తోటి సహోదరుల కొరకు వారు ప్రార్థించడానికి మేము కూడా చేస్తున్న దైవ సేవకులుగా, విశ్వాసులుగా నేను ప్రభా ప్రార్థన చేస్తున్న బంధువులుగా ప్రార్థిస్తున్నాం. మంచి రిజల్ట్ తో నేను స్తోత్రం ప్రభా. బాలికలు నేను స్తోత్రం ప్రభా. నేను అందరూ కూడా పాస్ అవుట్ సహాయం చేయండి. నీదైన కృప చేత ఎవరైతే నేను ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా నేను సహాయం చేసి పరిశుద్ధపరిచి ఘన విజయం దయచేసి నేను స్తోత్రం ప్రభా. నీలో ఆనందంగా ఎదుగుటకు సహాయం చేసి నేను మరి ముఖ్యంగా నేను స్తోత్రం ప్రభా. ఆ పాము కాటు గురైన వారికి నేను సంపూర్ణ స్వస్థతనిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొంది మా కొరకు త్వరలో రానైన ప్రభునేసు కృష్ణం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థనా సహకారాన్ని అందించిన అయ్య గారికి ప్రభు నామం పేరిట వందనాలు. మరొక ప్రార్థనా స్తుతి నిమిత్తమై సలోమి సిస్టర్ గారు ప్రార్థనా సహకారాన్ని అందించండి. మన మధ్య ఉన్నటువంటి రిబ్కా తరచుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది కనుక ఆమె యొక్క సంపూర్ణ స్వస్థత కొరకు, అలాగే హోరే ప్రేయర్ టవర్ పరిచర్య కొరకు దయచేసి ప్రార్థనా సహకారాన్ని అందించండి అమ్మా. ప్రేదలాడమ్మా అవకాశం ఇచ్చిన ప్రేమ తల్లికి నా వందనాలు. నడిపిస్తున్నటువంటి అయ్య గారికి, అమ్మగారికి కూడా నా వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి మీకే స్తోత్రం. అమ్మ దేని గురించి చెప్పారు? సారీ. రిబ్కా ఆరోగ్యం కొరకు హోరే ప్రేయర్ టవర్ పరిచర్య నిమిత్తం. ఓకే. కృపగల తండ్రి స్తోత్రాలు ప్రభా. దయమేడ మీకు వందనాలు తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి తండ్రి నా ప్రభా, నా తండ్రి ఈ బుధవారం దినమును కూడా ప్రభా మేమందరము తండ్రి మీ పరిశుద్ధ పాదము చెంత చేరుకొని మీ ఘనమైన నామాన్ని ఆరాధించడానికి, మీ దివ్యమైన వాక్కులు వినడానికి తండ్రి మీరు మాకు, ముఖ్యంగా నాకును కూడా అనుగ్రహించిన ఈ గొప్ప సమయానికి తండ్రి మీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభా. వాక్యం అందించిన దాసునిపై తండ్రి మీ ఏడంతల ఆత్మను కుమరించండి. అట్లా తండ్రి వాక్యమైన మేమందరము కూడా తండ్రి వాక్యానుసారంగా జీవించడం సహాయం చేయండి ప్రభా. అపోస్తుల్లో ఉన్నటువంటి అపోస్తుల కార్యంలో ఉన్నటువంటి దైవజనులను, భక్తులను తండ్రి ఏ విధంగా మీరు వాడుకున్నారో దయగల మా తండ్రి వారి ప్రాణాలు కూడా మరి పణంగా పెట్టిన తండ్రి నీ పరిచయం చేయడానికి ప్రభా వారిని అంతగా తండ్రి ఏడంతల ఆత్మతో మీరు నింపినారు తండ్రి. అదేవిధంగా చివరాఖరి దినాల్లో ఏసే రాకడలో ఉంటున్నటువంటి నేను కూడా తండ్రి మీ పరిశుద్ధ ఆత్మశక్తిని తండ్రి ఏడంతలు పొందుకున్న వారమే తండ్రి లోకంలో మీ పరిచయం చేయడానికి తండ్రి ఎటువంటి విసుగుదల లేకుండా, వెనుకంజ వేయకుండా మీ పరిచయం చేయట్లో ముందడుగు వేయటం మాకు సహాయం చేయండి. ఇగో తండ్రి రిబ్కా గారు ప్రభా ఏదో అనారోగ్య స్థితిలో ఉన్నారని చెప్తున్నారు. దయగల మా ప్రభా మీకు స్తోత్రములు తండ్రి. ఆ కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి తండ్రి. మీ చిత్త ప్రకారం ప్రభా ఈ దినమున తండ్రి ఎంతమంది బిడ్డల కొరకు ప్రభా మేము మీట్లో ప్రార్థన చేస్తున్నామో స్వస్థతల కొరకు తండ్రి బిడ్డలందరూ తండ్రి నా ప్రభా స్వస్థులై తండ్రి త్వరలో ప్రభా మళ్ళీ మీట్లో తండ్రి వారి సాక్ష్యాలు చెప్పగలిగినట్లుగా మీ కృప చేయమని ప్రార్థన చేస్తున్నాను. దయమేడ మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు బట్టి స్తోత్రములు ప్రభా. వారికి మీరు అనుగ్రహించినటువంటి నా ప్రభా 4 సంఘాల కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. దేవా వారు చేసిన సమస్త పరిచర్యల కొరకు తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దయగల మా తండ్రి నా ప్రభా ఈ వయసులో బిడ్డలను తండ్రి
ఈ పరిచయలో మీరు వాడుకుంటున్న విధానానికి తండ్రి ఎన్నో ఎన్నో స్థుతులు, కృతజ్ఞతలు, వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. దయగల తండ్రి నా ప్రభా, వారి యొక్క సమయాన్ని కానీ వారి యొక్క సొమ్మును కానీ తండ్రి, వారి ఆరోగ్యాన్ని కానీ ఏమాత్రము తండ్రి నా ప్రభా లెక్క చేయకుండా నా తండ్రి మీ పరిచయం చేయాలని అనేకులు తండ్రి నీలోకి నడిపించాలని అనేకులు తండ్రి నీ యొక్క వాక్యాన్ని విని ఆత్మలో శరీరంలో సమస్తంలో బలపడి నీకు నమ్మకమైన సాక్షులుగా తండ్రి మేమే ఉండేటటువంటి స్థలంలో మీకు పరిచయం చేయగలగాలని తండ్రి అంతకు తగినటువంటి మంచి ఆలోచనతో తండ్రి నీ కుమార్తెని ప్రభాయ గారి నమ్మగాన్ని మీరు నింపి మాకు ఈ విధంగా తండ్రి పరిచర్య వాక్య పరిచర్య అందిస్తున్నందుకు తండ్రి మీకు స్తోత్రం చేస్తున్నాను. వారు చేస్తున్న పరిచర్యలపై ప్రభావ మీ వెంటనే ఆశీర్వాదాలు కృమరించండి తండ్రి. ఏ శోధన లేకుండా ఎటువంటి అనారోగ్యతల ప్రభావం బిడల గురి కాకుండా కాపాడని బిడలను దీవించండి. బిడలపై ప్రభావ పరిశుద్ధ ఆత్మను కృమరించండి నా తండ్రి. ఇంకనూ ప్రభా ఏ పరిచయం చేయడానికి మీరు తండ్రి వారి హృదయాల్లో ప్రభా ఆలోచన పుట్టించబోతున్నారు తండ్రి, అది మీకు తెలుసు కాబట్టి ప్రభా మీరు చేసిన ఆలోచన ప్రకారం సమస్తము జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. దయమేడ మీకు వందనాలు. ముఖ్యంగా తండ్రి సంపూర్ణమైనటువంటి మీ ఏడంతల ఆత్మను సంపూర్ణమైన ఆరోగ్యాల బలాల ప్రభా బిడ్డలందరికీ దయచేసి నీ కృపలో ఇంకా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నన్ను మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా తనకి పరీక్షల్లో అసలు వీళ్ళకి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా, బిడ్డలను కనికరించి రక్షించండి తండ్రి. తల్లిదండ్రుల ఆలోచన, తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చే కుమారులుగా కుమార్తెలుగా తండ్రి ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దగల ప్రభా ఎవరు ఏ విషయంలో కూడా తండ్రి కంగారు పడిపోకుండా ప్రభా నా తండ్రి పేపర్ అందుకోగానే ప్రభా నీ సదురు ప్రార్థన చేసుకుని ప్రభా వారు పేపర్ రాయటకు సహాయం చేయండి. దగల మన తండ్రి వందనాలు. ఆ సమయానికి కావాల్సినటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తి తండ్రి బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దయబడ మీకు వందనాలు. సభలో మీరు బిడ్డను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అన్యులైనా, హిందువులైనా, క్రైస్తవులైనా తండ్రి అందరూ మా బిడ్డలే ప్రభా. అందరి క్షేమముల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. తల్లిదండ్రులకు సంతోషం కలిగించే బిడ్డలుగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తండ్రి నా ప్రభా వారి పరిపూర్ణంగా తండ్రి వారి ప్రభా ఏ ఒక్క సబ్జెక్టు ఉండిపోకుండా, తక్కువ మార్కులు రాకుండా పరిపూర్ణమైన మార్కులతో తండ్రి బిడ్డలందరూ చక్క పరీక్షలు రాసి పాస్ అయిన తండ్రి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వడం తండ్రి ప్రతి ఒక్కరికి కూడా మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా దేవానికి వందనాలు తండ్రి. ఇంతవరకు నడిపించిన విధానానికి వందనాలు. భవిష్యత్తులో కూడా రేపటి దినం కూడా తండ్రి నా ప్రభా చక్కగా జరుగుతూ సహాయం చేయండి. ఏ సాతాను శక్తుల ప్రభావం మమ్మల్ని తండ్రి బాధించకుండా, అడ్డుకోకుండా తండ్రి వాటన్నిటిని యేసయ్య మీ నామములో గద్దించి దూరపరిచి తండ్రి మా అందరి చుట్టూ మీ పరిశుద్ధాత్మను కృమించి అందరికీ పరిశుద్ధాత్మ తోడే నడిపించమని పాపినే నాకు మీరు అనుగ్రహించని కొద్దిపాటి అవకాశం కొరకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు సమర్పించుకుంటూ నన్ను నేను మీకు సమర్పించుకుంటూ తప్పులుంటే క్షమించమని, ఈ ప్రార్థన తప్పులుంటే మన్నించమని ప్రార్థన ఆలకించి అంగీకరించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ మనవులన్నీ కూడా మా ప్రియ రక్షకుడు మీ ప్రియకుమారుడైన నా కొరకు మా కొరకు కలవర్షుల్లో వేలాడబోతున్నటువంటి ఈ దినమున కలవర్షులు మరి ఉపవాస ప్రార్థన అరణ్యంలో ఉపవాస ప్రార్థన చేస్తున్నటువంటి నా కొరకు మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి నా ప్రియ రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారికి పరిశుద్ధ నామమున విన్నపములన్నీ కూడా అతి మిక్కిలి వినతో మీ ఘనమైన పాదములకు వినయంగా సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్. చక్కని ప్రార్థన సహకారాన్ని అందించిన అమ్మగారికి ప్రభు నామ పెట్ట వందనాలు. చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా కూడుకుని మనం ముగించుకుందామండి. చివరి ప్రార్థన దయచేసి మేరీ రేచల్ సిస్టర్ గారు ప్రార్థన సహకారాన్ని అందించగా ఆశీర్వాదం రమేష్ అయ్య గారు ఇస్తారు. తిరిగి మరలా రేపటి దినమున గూగుల్ మీట్లో మనందరం కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. మేరీ రేచల్ సిస్టర్ మీకు అనుకూలంగా ఉన్నట్లయితే ప్రార్థనా సహకారాన్ని అందించండి. వారికి అనుకూలంగా లేనట్లయితే దయచేసి కువైట్ నుండి మేరీ గారు ప్రార్థనా సహకారాన్ని అందించండి. కువైట్ నుండి మేరీ సిస్టర్. సరేమ్మా, ఆవిడకి అనుకూలంగా ఉండదు. మీరు అక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయా కువైట్లో? సరే, లుజియా సిస్టర్ ఉన్నారమ్మా? అయ్యగారు ఉన్నానండి. చిన్న ముగింపు ప్రార్థన చేయండి. ఆశీర్వాదంతో ఈ యొక్క కూటాన్ని మనం ముగించుకుందాం. చిన్న ప్రార్థన. మహాగండవైన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. పరం తండ్రి మీకు స్తోత్రములు. ఇగో నాయన అయ్యా యొక్క సాయంత్రకాల సమయం అంది మీ పాదాల యొద్దకు వచ్చి నాయన ఈ గూగుల్ మీట్ ద్వారా నాయన అనేకమైనటువంటి పాటల ద్వారా, ఆరాధనల ద్వారా, వాక్య పరిచర్యల ద్వారా, సాక్ష్యముల ద్వారా, నాయన నీవు చేసిన మేలు ద్వారా నాయన మీ పాదాల దగ్గరకు వచ్చి నాయన విన్నవించుకున్నటువంటి ప్రతి ప్రార్థన ధ్వని
ఆలకించండి దేవాని స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని కూడా బలపరచండి, ఈ మీటికి నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకు స్తోత్రములు తండ్రి. మీటిని ఇంకా ఆస్వాదించి దీవించండి, అభివృద్ధి చేయమని అడుగుచున్నాం దేవానికి స్తోత్రములు తండ్రి. అనేక జన సమూహమును ప్రవాహం వల్ల నడిపించమని ప్రార్థిస్తున్నాం సర్వశక్తివంతుడా. మీకు స్తోత్రములు తండ్రి. అద్భుత కార్యం చేయండి, ఆశ్చర్యమని కార్యం చేయండి దేవా. నాయన నీవే మహిం పొందుకోండి. ఇంతవరకు వాడుకుని బిడలను బట్టి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా, గొప్ప దేవా. ఇంకా రేపు దినం జరగబోయినటువంటి మీట్లో కూడా మీరే ఉండి, ఆ మీట్ అంతట్లో కూడా మీరే అనేక మంది నడిపించుకొచ్చి మహిమకరంగా ఘనతకరంగా జరిపించండి నాయన. అన్ని విధాలుగా అందరినీ కూడా మీట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డని కూడా నాయన, దైవజనులేంటి, దైవజనరాలేంటి, విశ్వాసులేంటి, అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా అయ్యగారిని, అమ్మగారిని కూడా దీవించండి, ఫ్యామిలీని దీవించమని ప్రార్థిస్తున్నాం దేవాని స్తోత్రాలు. మీకే స్తుతులు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామానికి ఈ చిన్న ప్రార్థన సమర్పించుకుంటూ వేడుకుంటున్నానయ్యా మా పరం తండ్రి. ఆమేన్ ఆమేన్. చిన్న ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ఈరోజు జాయిన్ అయిన 85 మంది దేవుని బిడ్డలను దేవుడు ఆశీర్వదించిన గాక. మరి పాటలు పాడి చక్కగా నడిపించిన జాన్ పాల్, అలాగే ప్రేమ శిష్యులు బట్టి వందనాలు. వాక్యాన్ని అందించిన దర్శించారు గారికి వందనాలు. మరి కూడి వచ్చిన ప్రతి బిడ్డకు ప్రభు పేట వందనాలు. రేపటి దినం మళ్ళీ కలుసుకునే పర్యంతం మనందరికీ దేవుడు సదాకాలం తోడుగా ఉండాలని చిన్న ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కూటాన్ని మనం ముగించుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, స్తోత్రం తండ్రి. ఈ సాయంకాల సమయంలో చక్కటి వాతావరణంలో మొదటి నుంచి చివరి వరకు ఎటువంటి సాధారణ కార్యం లేకుండా లయపరిచినందుకు మీకు స్తోత్రాలు. అనేకమైన విషయాలు మేము నాయన మీ వాక్యం ద్వారా గ్రహించి మీ సేవకుని వాడుకున్నందుకు నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సాక్ష్యాలు చెప్పినందుకు స్తోత్రాలు. నడిపించిన బిడ్డలు బట్టి మీకు వందనాలు నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపం చేసుకొని ప్రార్థన అవసరతలని మీ పాదంలో పెడుతున్నాం తండ్రి. ప్రతిరోజు నాయన మీరు ఆలకిస్తున్నారు, గొప్ప కార్యాలు చేస్తున్నారు, సాక్ష్యాలు వింటున్నాం తండ్రి. ఈ కూడికల ద్వారా నాయన అనేక మంది ఆశీర్వదించబడాలి, ఆత్మీయంగా బలం పొందాలి, చల్లారిపోకుండా నాయన ఎల్లప్పుడూ ఉద్యోగంగా ఉండాలి, నాయన ఆత్మీయంగా మేలు పొందాలి అనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి మీటిని నాయన ఇంకా రాబోయే కాలంలో గొప్ప సమూహముగా మీరు తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మీ నామనికే మహిమ, ఘనత, ప్రభావాలు పొందవలసిందిగా రేపటి దినాన్ని మళ్ళీ మేమందరం కలుసుకునే పర్యంతము సదాకాలము ఒక తోడుగా ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ పాష్ గారండి. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నాగమణి సిస్టర్ ప్రైజ్ లార్డ్ అమ్మా. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సలోమి సిస్టర్ ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. వందనాలు లార్డ్. గాడ్ బ్లెస్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. నాగమణి వందనాలు. సలోమి సిస్టర్ ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.